So what is that one topic you never spoke on internet so far? ఓ మై గాడ్, ఇప్పుడు నేను చెప్తే సెన్సార్ అవుతుంది. అంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ది ఇంటర్నెట్ సైడ్ ఆఫ్ యూ ఇస్ నాట్ యూ, దెర్ ఈస్ అ వెరీ ఫ్లిప్ సైడ్ ఆఫ్ యూ ఉంటుంది. వాట్ ఈస్ దట్ పీపుల్ రియలీ ఎక్స్పెక్ట్ యూ టు డూ ఆన్ ఇంటర్నెట్? నేను నాకు తెలియని దాని గురించి నేను చెప్పి నీ లైఫ్ నేను ఆగం చేయలేను కదా. డూ యూ థింక్ యూ మేడ్ అ రైట్ మూవింగ్ టు ఆస్ట్రేలియా? ఇక్కడ అన్ని లేబర్ పనులే. If someone want to come to Australia in 2025, so what do you say? ఫస్ట్ క్వశ్చన్ నేను ఉల్టా ఏం అడుగుతా అంటే అసలు నీ పర్పస్ ఏంటి? Unnecessary touch, abuse. చాలా మంది ఉంటారు people who want to take advantage. Marrying to an influencer is scary. So how do you see relationship? At a phase, I don't know whether you agree with this or not, where you were now never open for promotions. Cut to, I've seen you are very desperately promoting businesses. Yeah. What switch made you to do that? Money is the motivation. మా అమ్మమ్మతో when I'm going abroad, 2 సంవత్సరాలు బెటా, 2 సంవత్సరాలు వచ్చేసేయాలి రిటర్న్ అయిపోగానే రావాలి, 2 సంవత్సరాలు పెళ్లి చేసుకోవాలి, ఆ 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. The most common comment I receive is మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? అవును, మీ ఇంట్లో ఏమన్నారా అంటే ఇప్పుడు there is a perspective that hell lot of money here, how much you are. అబ్బాయిలకి ఎట్లయితే ఉంటుందో ఇల్లు కొనాలి అదంతా ఏది ఉంటుందో అమ్మాయిలకు కూడా ఉంటుంది. ఆడపిల్లలకి సొంత ఇల్లు కూడా లేదు కదా. నో కామెంట్స్. ఇప్పుడు జనరల్ గా పెళ్లి సంబంధాలు అవి వస్తూ ఉంటాయి కదా, అబ్రాడ్ అబ్బాయి అనగానే హై స్టేటస్ ఉంటుంది కాబట్టి అంత లేదు. ఇన్ఫ్లుయెన్సర్స్ బీయింగ్ ఫ్రెండ్స్ విత్ ఫెలో ఇన్ఫ్లుయెన్సర్స్ కుళ్ళుకుంటారు బ్రో, ఎట్లా కుళ్ళుకుంటారు తెలుసా మనుషులు. మీట్ మిస్ డింపుల్, వెల్కమ్ టు మైకాన్ విత్ మామా. I don't even know the name of the podcast. So what is that one topic you never spoke on internet so far? ఓ మై గాడ్, చాలా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్తే సెన్సార్ అవుతుంది. Like really, అంటే ఇప్పుడు this అంటే I know you from 6 years. Yeah, not 6 in years. 2018 Latrobe University, that's when I first saw you, if I'm not wrong. Yeah. From there to over the period of time, the journey, what you had and how you evolved over the ఇట్ period విల్ of సో time. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది, మస్తు రోజులని అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఇంత జల్ది అయిపోయింది ఏంది అనిపిస్తుంది. Exactly. So Yeah. almost 7 years, Yeah. 7-8 years. So అంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ది ఇంటర్నెట్ సైడ్ ఆఫ్ యూ ఇస్ నాట్ యూ. సో అనేది దట్స్ మై స్ట్రాంగ్ అబ్జర్వేషన్, బికాస్ దెర్ ఈస్ అ వెరీ ఫ్లిప్ సైడ్ ఆఫ్ యూ ఉంటుంది, అదర్ సైడ్ ఆఫ్ యూ. వాట్ ఐ వుడ్ సే అంటే ఇంటర్నెట్ సైడ్ ఇస్ ఆల్సో మీ, బట్ దట్స్ వన్ సైడ్. బికాజ్ వాట్ ఎవర్ ఐమ్ పుటింగ్ ఆన్ ఇంటర్నెట్, ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ అంతా ఇట్స్ రా, ఏదో వచ్చిందా మాట్లాడేసినా దేర్ ఇస్ నథింగ్ దట్స్ నాట్ హ్యాపెనింగ్. సో దట్ ఈస్ ఆల్సో మీ. ఇన్స్టాగ్రామ్లో కూడా నేనే, బట్ దట్స్ జస్ట్ వన్ సైడ్. కనిపించని కోణాలు చాలా ఉంటాయి కదా మనుషులకి. బట్ ఐ థింక్ అంటే నా పాయింట్ ఏముంటుంది అని అంటే, ఫర్ వన్ థింగ్ ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ షోయింగ్ మై అదర్ సైడ్స్. ఇంకొకటి, ఇప్పుడు నేను పెడుతున్నదే ఒక రిలాక్సేషన్ కోసం, జనాలకి ఈడ వచ్చి కూడా ఏడిపోయి ఎందుకు వాళ్ళకి అన్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ జనాల లైఫ్లో ఏడిపోయి ఉంది, వాళ్ళకి రిలాక్సేషన్ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, వాళ్ళకి ఈడొచ్చి కూడా ఏడిపోయాను ఎందుకు. ఇట్స్ నాట్ నీడెడ్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ మెంటలీ రెడీ టు షో అదర్ సైడ్, అండ్ అంత నెసెసరీ అనిపించలేదు ఇప్పుడు, అంతే. అండ్ సమ్టైమ్స్ ది వరల్డ్ ఈస్ సో జడ్జిమెంటల్, అవసరమా ఇప్పుడు? దట్స్ సో ట్రూ. ఐఎమ్ వెరీ అంటే వన్ పర్టికులర్ థింగ్ అబౌట్ మీ అని అంటే, ఇంటర్నెట్లో ఇఫ్ యూ అబ్జర్వ్, ఐ నెవర్ పోస్ట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు మై పర్సనల్ లైఫ్. ఇట్స్ జస్ట్ కాంటెంట్ దేర్. నా పర్సనల్ డీటెయిల్స్ అది ఏమీ పెట్టను, ఎక్సెప్ట్ ఫర్ ద పార్ట్ దాట్ పీపుల్ నో దట్ ఐమ్ ఫ్రమ్ కరీంనగర్. అది తప్ప ఎవరికి ఒక్క ముక్క తెలియదు నా గురించి ఇంటర్నెట్. నువ్వు కరీంనగర్ అంటే కూడా హౌ హ్యూమన్స్ ఇవాల్వ్, అదే హౌ పీపుల్ ఇవాల్వ్ అనడానికి, బికాజ్ యువర్ బయో ఈజ్ టు బి కరీంనగర్ పిల్ల వన్స్ అపాన్ ఎ టైమ్. ఫ్రమ్ దట్ టైమ్ టు 2025 నవ్ యువర్ బయోలో అసలు కరీంనగరే ఉండదు. లేదు, కరీంనగర్ లేదు. But look at the flip transition to so I see it as a journey. That's how we are. Yeah, that's true. Our time process lo we used to be like Karimnagar. And I'm still Karimnagar. No, కానీ చెప్తున్నా అంటే ఇప్పుడు సి టెక్నికలీ స్పీకింగ్ బయో మనకి కొన్ని వర్డ్స్ పెట్టొచ్చు. సో ఓవర్ ద జర్నీ ఐ రియలైజ్డ్ వాట్స్ మోర్ ఇంపార్టెంట్, ఏది ఎక్కువ ఇంపార్టెంట్ ప్రియారిటీ వైజ్ పెట్టుకున్నా అంతే. నాట్ ఎవ్రీ వన్ హ్యాస్ టు నో దట్ ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్.
But people have to know from that I'm from Australia because that's how brands approach me. అదే అంటున్నా. See, Exactly. వి ఇవాల్వ్, మనుషులుగా మనం ఇవాల్వ్ అవుతాం అనే దాని వాస్తవాన్ని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు Exactly. మారింది అనడం కన్నా వి ఇవాల్వ్, Evolve. Yep. because now we are more purpose driven. Why That's I'm true. using internet for a purpose. That's true. So That's I've true. seen that graph. Yes. అది నేను నోటీస్ చేశాను అనమాట. Yes. When I was doing to internet, Yes. all your bio, it used to be Karimnagar Pilla once upon a time. Now అప్పుడప్పుడు నవ్వు బ్రో health. There used to be one more tag. That is still there. That is- No. లేదా Ayyo, what was that? I forgot. అది ఉంటుండే కదా. Yeah. కాస్త నవ్వు బ్రో అందంగా కనిపిస్తావు. ఏదో ఫస్ట్ ఆ లైన్ ఉంటుండే. And then now that changed to గట్టి అనుకోమావా అయిపోతుంది. Okay. So, see, So, how, yeah. how you see this internet love? So, అంటే ఇప్పుడు నీకు సోషల్ మీడియా నుంచి వచ్చే అటెన్షన్ని డూ యూ రియలీ టేక్ ఇట్ ఆర్ డూ యూ థింక్ అంటే దిస్ ఈస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా ఇస్ వెరీ కాన్షియస్ డెసిషన్. వి నో అవుట్ ఆఫ్ 10 బ్యాడ్ ఫోటోస్ విల్ పిక్ 1 గుడ్ ఫోటో అండ్ పోస్ట్ ఇట్. That's true. It's same with content, right? That's true. చాలా రీటేక్స్ అయిన తర్వాత విల్ పిక్ ద బెస్ట్ పార్ట్ అండ్ విల్ పోస్ట్ ఇట్. Yeah, that's true. సో దానికి జనాలు ఓవర్వెల్మింగ్ లవ్ వస్తుంది, ఓవర్వెల్మింగ్ హేట్రెడ్ వస్తుంది. లెట్స్ టాక్ అబౌట్ ద పాజిటివ్ సైడ్. హౌ యూ టేక్ ది ఓవర్వెల్మింగ్ లవ్? See, if I say that I don't enjoy the attention, I'm lying. I absolutely love attention. చిన్నప్పటి నుంచి అంతే ఉన్నా నేను. I want attention. I want to be the center of the room. I want to have that owning that room energy. I am that person all the time. But attention అంటే టు బి ఆనెస్ట్, సిన్స్ వీఆర్ లివింగ్ హియర్, మనం ఇప్పుడు నాకున్న ఫాలోయింగ్కి రావాల్సినంత అటెన్షన్ ఇక్కడ రాదు. ఎందుకంటే దెర్ ఈస్ 2 things. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా తక్కువ మంది, మన కమ్యూనిటీ చాలా చిన్నది. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ ఇక్కడ జనాలు ఎలా ఉంటారంటే దే నో మీ బట్ దే డోంట్ లైక్ టు గివ్ దట్ అటెన్షన్. ఐ నో ఇట్. ఐ సీ దట్ వెరీ ఆఫెన్. సో ఎవిడెంట్ ఆన్ ఫేస్. యా, ఇట్స్ సో ఎవిడెంట్ ఆన్ ఫేస్. అంటే ఇప్పుడు ఒక పాయింట్లో I've reached that point where I understand when someone is looking at me, I know they know me. They know, but they don't want to give that attention, but which is fine. Which is totally fine for me. So yeah, positive. I think in the beginning of my journey, if I have to itla manam ratio kinda esse, it was mostly positive నాకు. And నా other friends in the creator field, వాళ్ళందరూ కూడా షాక్ అయ్యేవాళ్ళు, ఇంత పాజిటివ్ ఎట్లా వస్తుంది నీకు, నెగిటివిటీ ఎందుకు రావట్లేదు అని. అంటే ఏమో నాకు తెలియదు మరి, హౌ ఇట్ హ్యాపెండ్, ఐ డోంట్ నో, బట్ ఐ వాస్ బ్లెస్డ్ దాట్ వే. బట్ మెల్లగా ఫాలోయింగ్ ఎక్కువ అయిన కొద్దీ నెగిటివిటీ స్టార్ట్ అయింది, స్క్రాప్ కూడా స్టార్ట్ అయింది మంచిగా. కానీ నాకేమనిపిస్తుంది అంటే జనాలకి హూ హ్యావ్ సీన్ మీ ఫ్రమ్ ద బిగినింగ్, దే నో అబ్సల్యూట్లీ నేను ఎట్లా మాట్లాడతాను, నేను ఎట్లా రెడీ అవుతా, అవన్నీ వాళ్ళకి క్లియర్గా తెలుసు. ఈ మధ్యలో ఇప్పుడు వచ్చే వాళ్ళకి దే డోంట్ నో దే యాక్చువల్లీ, దే డోంట్ నో మీ కాబట్టి వాళ్ళు ఏదో అజ్యూమ్ చేసుకుని ఏదో అనుకుని ఏదో అంటారు. కానీ సి అగైన్ ఇట్ వుడ్ బి, నేను అబద్ధం చెప్పినట్టు అవుతుంది ఇఫ్ ఐ సే దాట్ నాకు నెగిటివిటీ ఎఫెక్ట్ కాదు అంటే. వి ఆల్ ఆర్ హ్యూమన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మనకు వచ్చే 100 comments లో 99 ఎఫెక్ట్ అవ్వకపోయినా ఒక్కటి ఉంటుంది. Do you really go through comments? No. No, not at all. I think you know it. ఎందుకంటే మనకి ఇప్పుడు నార్మల్ అకౌంట్స్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు దట్ మనకి నోటిఫికేషన్స్ ఫోల్డర్లో ప్రియారిటీ సెపరేట్ అవుతుంది కదా. సో ప్రియారిటీ ఒకటి చూసుకుంటా, బికాస్ ప్రియారిటీ సమ్మన్ ఐ నో పర్సనలీ. సో అదొక్కటే చూసుకుంటా, మిగతా ఏమీ చూడను నేను. అబ్సల్యూట్లీ నో ఐడియా. నా ఫ్రెండ్స్ అరౌండ్ దే కీప్ వాచింగ్, దే విల్ బి లైక్ వాడేంది అట్లన్నాడు, వీడేంది ఎట్లా అన్నాడు. అసలు నేను చూడను, నాకే ఎఫెక్ట్ అవ్వట్లేదు, మీకు ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అని. ఇంకొకటి, ఐ saw you at a phase, I don't know whether you agree with this or not, where you were never open for promotions. Yeah. You just to do the content and disappear. Ante. You are that kind of woman once upon a time. But cut to, I've seen you're very desperately promoting businesses. Yeah. Or anything products. But what is the switch? What switch made you to do that? Money is the motivation. Paisa, at the end of the day, paisa is the motivation. But being said that, I'm very, again, ippatiki kuda I'm very particular about what I bring on my page. Endukanante one wrong decision can, ఎందుకంటే చాలా, see what happens with my profile is, ఇప్పుడు నా అకౌంట్ ఈస్ సమ్వేర్ దట్ ఐ టాక్. ఇప్పుడు మాట్లాడే మనిషి ఒక క్రియేటర్ ఉన్నారు అంటే పీపుల్ ఆటోమేటిక్లీ దే ఆర్ కనెక్టెడ్ టు దట్ పర్సన్. ఇప్పుడు జనరల్గా డబ్డ్ లేకపోతే సాంగ్స్కి అయ్యడాలు, యాక్టింగ్ చేయడాలు, ఇట్స్ డిఫరెంట్. బట్ వన్ ఎ పర్సన్ ఇస్ ఇంటరాక్టింగ్ త్రూ కెమెరా, దే ఫీల్ లైక్ ఆ కనెక్షన్ ఉంటుంది. యా. సో పర్సనలీ ఐ ఫీల్ దట్ ఐ లాట్ ఫ్రమ్ మై ఫాలోవర్స్ ఆల్సో. సో అట్లున్నప్పుడు ఇట్స్ బెటర్ టు టేక్ సమ్ కాన్షియస్ డెసిషన్ అని, ఏది పడుతుంది వేయకుండా కొంచెం కాన్షియస్గా.
it should be a win-win for three of us, for me, for the brand and for my audience. Simple అంతకు మించి ఏం లేదు. What is that one thing people really expect you to do on internet? అంటే ఇది I think నా దగ్గర నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. they just want me to talk. ఇప్పుడు చెప్తా, నేను ఈ సోషల్ మీడియా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మై మెయిన్ పర్పస్ వాజ్ ఐ వాజ్ అ డాన్సర్. ఐ ఆమ్ ఏ డాన్సర్. సో డాన్సింగ్ పెడదామన్న ఇంటెన్షన్తో నేను స్టార్ట్ చేసుకున్నా. అది మెల్లగా డాన్సింగ్ టాకింగ్ అయింది, తర్వాత డాన్సింగ్ టాకింగ్ మినీ వ్లాగ్స్ అయింది, తర్వాత డాన్సింగ్ టాకింగ్ డబ్డ్ వీడియోస్, డబ్ స్మాష్ లాంటి వీడియోస్ అన్నీ అయినాయి నాది. అందుకే వెన్ సమ్మన్ కమ్స్ టు మై అకౌంట్ ఐ సే అదొక కలగుర గంప. ఏ ఏజ్కైనా ఎలాంటి మనిషికైనా ఏదో ఒకటి దొరుకుతుంది అందులో, బికాజ్ అన్నీ ఉంటాయి నాకు వచ్చినాయి అని. అంటే నేను ఇది పెట్టాలి అది ఇప్పుడు ఇఫ్ యూ సీ, ఇప్పుడు క్రియేటర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ ఎ క్లారిటీ దాట్ ఏ నిషలు ఉండాలి, వాట్ ఈస్ దాట్ పర్టికులర్ నిష్, ఏది కావాలి, ఎందులో వెళ్ళాలి, అదంతా లేకుండా నాకు ఇట్ వాస్ జస్ట్ టైం పాస్. తీస్తుండే పెడుతుండే కానీ జనాలకి ఏమైందంటే దే లవ్ టు లిజన్ the impromptu side of you, isn't it? ద ఇంప్రాంప్ట్ సైడ్ ఆఫ్ మీ అండ్ టాకింగ్. నేను మాట్లాడాలి, అందుకే నేను డాన్స్ వీడియో పెట్టిన అక్క ఇది ఎందుకు అక్క మాట్లాడు కదా, మినీ వ్లాగ్ చేస్తే అట్లీస్ట్ ఐ హ్యావ్ ఎ వాయిస్ ఓవర్ బిహైండ్ దట్. సో ఓకే, దే ఆర్ హ్యాపీ విత్ ఇట్. సో దే జస్ట్ వాంట్ మీ టు టాక్. నేను అదే అంట, దేవుడు నాకు చాలా టాలెంట్లు ఇచ్చిండ్రా, అన్ని చూపించుకొని కెరియర్ గైడెన్స్ అడుగుతారా నేను స్టూడెంట్స్ రిగార్డింగ్ కెరియర్ గైడెన్స్ అంటే ఆస్ట్రేలియాకి? ఓ బొచ్చడు మంది. సి నవ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ దట్ మైగ్రేషన్ కన్సల్టెన్సీ. కాబట్టి ఇప్పుడు నాకు ఐడియా ఉంది వాట్ హ్యాపెన్స్. ఇప్పుడు నేను ఒక పొజిషన్లో ఉన్నా, అట్లీస్ట్ నాకు తెలిసిందన్న షేర్ చేసుకోవడానికి. ఒకప్పుడు నాకేం తెలియదు. ఇప్పుడు నేను ఎవరైనా మెసేజ్ చేసినా నేను ఒకటే చెప్తుండే, మోస్ట్లీ రిప్లై అయిపోతుండే ఆనెస్ట్లీ. ఒకవేళ రిప్లై ఇస్తే కూడా నాకు తెలియని దాని గురించి నేను చెప్పి నీ లైఫ్ నేను ఆగం చేయలేను కదా. జస్ట్ గో టు అ కన్సల్టెన్సీ, టాక్ టు దెమ్, దే హ్యావ్ ది అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. అదే చెప్తా, ఇప్పటికి కూడా అదే చెప్తా. అడుగుతారు, చాలా మంది అడుగుతారు. Especially you were international student here. Do you think you made a right move moving to Australia in your life as an international student? That's a very tricky question. ఓకే, ఒక పాయింట్ వరకు నేను చాలా రిగ్రెట్ అయినా, బీయింగ్ వెరీ ఆనెస్ట్. మస్తు రిగ్రెట్ అయినా నేను, ఎందుకు వచ్చినా ఎందుకంటే నేను అసలు సెటిల్ అవ్వలేకపోయినా ఇక్కడ. అసలు ఏం చేసినా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, వాళ్ళు ఎంత బాగున్నా ఏమో, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ అసలు నేను ఎందుకు వచ్చినా, ఎందుకు అదొక్కటే తిరుగుతుండే నేను ఎత్తిలా. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్లిప్ సైడ్ వస్తుంది కదా. ఆ తర్వాత మేబీ ఒక కొత్త యాంగిల్ పర్స్పెక్టివ్ ఓపెన్ అయింది నాకు. దట్ ఎవ్రీథింగ్ ఈజ్ రిటర్న్ ఆల్రెడీ. దేవుడు తెచ్చి నన్ను ఇక్కడ పడేసిండు అని అంటే ఏదో ఉంది ఇక్కడ నాకు, ఏదో ఉంది అన్నప్పుడు నేను ఎందుకు వచ్చినా అని ఏడ్చుకుంటూ ఉండే బదులు, నాట్ ఎవ్రీ వన్ ఈస్ గెటింగ్ దిస్ ఆపర్చునిటీ. అంతే కదా. ఇప్పుడు ప్రతి డెసిషన్కి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. అట్లనే ఈడు ఉండడానికి కూడా మనకి ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. కానీ ఉన్నన్ని రోజులు ఇఫ్ యూ కెన్ మేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, ఇట్స్ నైస్. సో అంటే నాకు తెలిసి చాలా మంది రిలేట్ అవుతారు ఆ పాయింట్కి. వచ్చినాక వెంటనే సెటిల్ అవ్వలేం మనం. ఫర్ ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇట్ డజంట్ ఫీల్ లైక్ వీ డోంట్ బిలాంగ్ హియర్. అసలు ఏంది అన్న జోన్లోనే ఉంటాం. బట్ వన్స్ వీ రియలైజ్ దట్ దిస్ ఈస్ డెస్టినీ, ఇఫ్ యూ ఆర్ హియర్ దెర్ ఈజ్ సంథింగ్ ఫర్ అస్. సో అందుకే అంటారు కదా, ఐ డోంట్ నో హూస్ ఇంటర్వ్యూ ఐవ్ సీన్ దిస్ రీసెంట్లీ, రామ్ చరణ్ ఎన్టీఆర్ నాకు గుర్తులేదు, కానీ వెన్ యూఆర్ లుకింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ అంటే నువ్వు వెతుకుతే నీకు కనిపిస్తుంది ఆపర్చునిటీ. దట్ సో హ్యాపెన్ విత్ మీ ఇన్ మై లైఫ్ ఇన్ ఎవ్రీ వే. అండ్ కమింగ్ టు ఆస్ట్రేలియా is it your decision or you made this decision that you want? So basically నా డెసిషనే. బట్ వాట్ మేడ్ మీ టేక్ దట్ డెసిషన్ అని అంటే, ఐ హ్యావ్ సీన్ మై ఫ్రెండ్స్ కమ్ హియర్. ఏముంది కదా, తెలిసిందే కదా, అబ్రాడ్ పోవాలా, జాబ్లు చేయాలా, జాబ్లకి వెళ్ళి ఇంటికి పోయేటప్పుడు ఇండియాలో ఉన్న ఫోన్లో దోస్తులకు ఫోన్ చేయాలా, అరే ఏం చేస్తున్నావు మామ, వచ్చాయి మామ ఈడికి వచ్చేసే మామ, ఏం చేస్తావాడా, ఏం చేస్తావు, 20-30 వేలకి ఏం చేస్తావాడా, ఈడొచ్చి అలాంటి ఒక కాల్ కన్వర్సేషన్ అయిందా? ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ కాల్స్ అండ్ కాన్వర్సేషన్స్. ట్రస్ట్ మీ, నా బీటెక్ అయ్యే వరకు అసలు నేను ఎప్పుడు ఐ హావ్ నెవర్ థాట్, అసలు ఐడియా కూడా లేదు. బికాస్ కమింగ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ, మై ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవ్రీథింగ్, అసలు ఆ ఆలోచన లేదు, ఆ దరిదాపులు లేదు. ఎందుకంటే నా ఫ్యామిలీలో ఇప్పటివరకు ఎవ్వరు వెళ్ళలేదు. ఐఎమ్ ద ఫస్ట్
పర్సన్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే. అంతెందుకు యూ వోంట్ బిలీవ్, నేను ఎప్పుడు హైదరాబాద్ దాటి కూడా పోలేదు. హైదరాబాద్ వాజ్ మై లాంగెస్ట్ జర్నీ. ఓకే. అది దాటి కూడా పోలేదు, తంత వచ్చి పడ్డా డైరెక్ట్ సీదా. సో యా, అంటే ఇక అంతే, ఇట్స్ జస్ట్ మా మమ్మీ కూడా చాలా ఫీల్ అయిన తర్వాత కోవిడ్ ఇదంతా వచ్చి తర్వాత రెసెషన్ వచ్చి అసలు రాంగ్ టైంలో వెళ్ళి నువ్వు బెటర్ నువ్వు అని. బట్ నౌ షీఈస్ హ్యాపీ డెఫినెట్లీ. బట్ యా, డెస్టినీ. I think especially being international students, there should be more of acceptancy. దట్స్ ట్రూ. Acceptancy power. Mold improve అయిపోతా చేసుకోవాలి ఉండాలి basic గా. and more దీని ఏమంటారు, what you call this, సెల్ఫ్ రియలైజేషన్ అండ్ గెటింగ్, అంటే ఒక పాయింట్లో వీ నీడ్ టు ఓకే దిస్ ఇస్ సంథింగ్ నాట్ వర్కింగ్ అండ్ సంథింగ్ వీ థాట్ వీ కెన్ డూ ఇట్, వీ షుడ్ డూ ఇట్. అంతేగాని మనం లే బ్యాక్ ఉండి అరే ఇందిరా అనుకున్న ప్రతిసారి acceptancy will make lot of changes. That's true. That's true. Because even when the initial days లో మనం కాన్వర్సేషన్ అయినప్పుడు కూడా we used to always think that ఏముంది odd jobs, అంతే కదా. we used to always think like missing India, like food and but we got everything here. We still, of course, this will never be our first home. It will never be. But I feel ప్రతి ఒక్క వ్యక్తి, especially if you got potential to go abroad, go live somewhere, you should leave your hometown to evolve in life. That's so true. That I believe so strongly. Once you live out of hometown, నీకు నువ్వు పరిచయం అవుతావు. అవును. స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఐ థింక్ అబ్రాడ్లో ఉండే వాళ్ళకి వాళ్ళు ఇనఫ్ క్రెడిట్ ఇచ్చుకోరు అసలు. అవును. దే హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్సెల్ఫ్. ఎందుకనంటే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఈజీ జాబ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఇంతమంది, చాలా మందికి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసిన వాళ్ళు ఉండరు. తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా అంత ఫరక్ ఏం పడదు, పెద్ద ఏముండదు, ఏం పెద్ద ఫరక్ పడదు. మైట్ బి లిటిల్ ఏమంటారు, వచ్చిన స్టార్టింగ్ లో అకామిడేషన్ లేదంటే ఫుడ్ లేదంటే తెలిసిన అంతే ఫ్రెండ్స్ తప్ప ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ లీడ్. I think నువ్వు పని చేసిన బయట అంతే కదా. ఐ థింక్ ఎమోషనలీ, ఫిజికలీ, మెంటలీ యూ ఎవాల్వ్, యూ గెట్ సో మచ్ స్ట్రాంగర్. అండ్ ఐ థింక్ అందరిసే మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అరే ఇంత అది అంటే మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్కి అన్నిటికీ కూడా వీ క్యాన్ డూ ఇట్. ఇప్పుడు కొత్తగా ఏమైనా ఫేస్ స్టార్ట్ చేయాలన్నా వీ కెన్ డూ ఇట్ అన్న కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. If someone want to come to Australia in 2025 to study masters, to invest 30 to 40 lakhs here, so what do you say? Already నువ్వు ఒక 40 లక్షలు ఖర్చు పెట్టినావు కాబట్టి ఒకప్పుడు. సో నేనేమంటా అంటే, ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతూనే ఉంటారు కదా ఇప్పుడు ఫాలోవర్స్లో కానీ. ఫస్ట్ క్వశ్చన్ నేను ఉల్టా ఏం అడుగుతా అంటే, అసలు నీ పర్పస్ ఏంది, నువ్వు ఎందుకు వద్దాం అనుకుంటున్నావు? సింపుల్, చదువుకోనికి వస్తావా, చదువు పేరు మీద పైసలు సంపాదించడానికి వస్తావా, లేకపోతే కంప్లీట్గా అందరిని విడిచిపెట్టి సెటిల్ అవ్వడానికి వస్తావా? తిప్పి ఇవే ఉంటాయి 3 రీజన్లు. చదువుకోనికి వస్తావు అంటే జస్ట్ కొంతమంది ఏమంటారు అంటే జస్ట్ చదువుకొని వెళ్ళిపోతా అంటారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవ్వదు, అందరు అట్లనే వచ్చిన ఉంటారు, అది అవ్వదు. బట్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ ఓన్లీ చదువు కోసం వస్తా అంటే ఆడనే కూర్చొని చదువుకోరా బాయ్, ఇన్ని లక్షలు నువ్వు ఖర్చు పెట్టి. ఎందుకంటే ఇక్కడ సెల్ఫ్ స్టడీ ఇంకా మొత్తం ఇదే చదువు, నువ్వు ఆడనే కూర్చొని చదువుకోవచ్చు. మా అమ్మమ్మతో 2 సంవత్సరాలు పెట్టాలి, 2 సంవత్సరాలు వచ్చేసేయాలి రిటర్న్, 2 సంవత్సరాలు అట్లా అయిపోయినా రావాలి, 2 సంవత్సరాలు పెళ్లి చేసుకోవాలి, 2 సంవత్సరాలు పోవాలి నువ్వు అంటే ఆ 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది అవుతుంది. ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ రిలేట్ టు దట్. ఇట్లా పోయి ఇట్లా వస్తా అని అనుకుంటారు కానీ అటే అది అవ్వదు, అది పోము, అటు ఉండలేము. అండ్ సారీ టు కట్ యూ. వాట్ వాస్ ఐ టెల్లింగ్? ఐ ఫర్గాట్. If any student want to come in 2025, పర్పస్ ఫస్ట్ నీ పర్పస్ ఏంది అంతే. చదువుకోనికి వస్తే ఐ డోంట్ సే, ఐ విల్ జస్ట్ సజెస్ట్ దెమ్, చదువుకునేది అయితే నువ్వు చదువుకునే మనిషి అయితే ఎక్కడున్నా చదువుకుంటావురా, దానికి ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు చేసి మళ్ళీ అటే వెళ్ళాల్సిన అవసరం లేదు నీకు అని చెప్తా. లేదు డబ్బులు సంపాదించుకోవడానికి అంటే ఎస్ ఐ సే కమ్, బట్ ఇఫ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ యూ విల్ హ్యావ్ టు బి. ఇక్కడ చేసి ఆడ్ జాబ్స్ చేయాలంటే మన ఇండియాలో మనకి అసలు అలవాటే లేదు పని. బట్ యు నో వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దాట్ ఇండియాలో పార్ట్ టైం కల్చర్ వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది నాకు.
బట్ ఐవ్ సీన్ లాస్ట్ 4-5 years చూసాను బికాస్ ఆఫ్ దిస్ రైడ్ షేర్ యాప్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోవడం అండ్ దెన్ దాని వల్ల ఐవ్ సీన్ పార్ట్ టైమ్ కల్చర్ గ్రోయింగ్ దేర్ అండ్ మోర్ దెన్ దాట్ ద వే ఇంటర్నెట్ జియో ఇవాల్వ్డ్ దాని వల్ల పీపుల్ స్టార్టెడ్ ఫ్రీలాన్సింగ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. yes, that is also there. చాలా That is స్టూడెంట్స్ there. చాలా మంది చేస్తున్నారు, which is nice. అసలు నేను కాలేజ్ టైంలో ఒక ఇంటర్న్షిప్ కి వెళ్తారా అనేది అసలు గగనం ఉంటుంది. అవును. But people are going Now doing it's the a lot of working opportunities. cafes. They're working in sophisticated cafes now. They are working part That's time. true. ఈ మధ్య Yeah. 4-5 years. No, I'm zoned out. అక్కడ ఎవరైనా వస్తున్నారు. లేదు. అండ్ థర్డ్ రీజన్ ఏముంటది సెటిల్ అవ్వడానికి అంటే వచ్చేసాయి, బట్ ఒకప్పుడు లెక్క పిఆర్ అయితే ఈజీగా లేదు. డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైమ్, ఇట్స్ అ లాంగ్ జర్నీ, బట్ యా కంఫర్టబుల్ లైఫ్, ఫ్రీడమ్ ఇస్ దేర్. బట్ లైక్ ఐ టోల్డ్ యూ, ప్రతి డెసిషన్ కి లైఫ్ లో కాన్స్ ఉంటాయి, ప్రోస్ ఉంటాయి. ఇక మన ప్రియారిటీస్ బట్టి ఉంటది, వాట్ యూ వాంట్ టు టేక్ అండ్ వాట్ యూ డోంట్ వాంట్ టు టేక్ అనే దాన్ని బట్టి ఉంటుంది. When you prioritized PR in your life, did you prioritize PR ever? Like అసలు లేదు అనుకున్నట్టు? No, honestly no. I have not. అంటే కొందరు యుద్ధమం లాగా నేను పిఆర్ కొట్టే వారికి అవును ఆ సీరియస్నెస్ ఎప్పుడు వస్తుందో నాకు అసలు రానే రాదు తెలుసా నాకు. అంటే నేను ఏ జోన్లో ఉంటా అంటే ఈడికి వచ్చినాక నాకు ఇండియా ఇంకోలాగా కనిపించడం స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి చూస్తే ఇండియా వేరేలాగా కనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అసలు ఎన్ని మనం చేయొచ్చు ఇండియాలో ఉంటాయి అని అనిపిస్తుంది నాకు. See, that's what I say. Show me your friends, show me your circle, I'll tell you where you end up. మనం ఇండియాలో పెరిగినప్పుడు ఆ చిన్న లూప్ లో పెరిగాము. ఇక్కడ ద మూమెంట్ యు లెఫ్ట్ ఇండియా, యు కేమ్ హియర్ అండ్ యు గెయిన్ డిఫరెంట్ నాలెడ్జ్, మీటింగ్ డిఫరెంట్ పీపుల్. నువ్వు ఒక వైడ్ యాంగిల్ లో చూస్తే ఇండియాలో ఎక్కువ ఆపర్చునిటీస్. అవును, సో ట్రూ. అందుకే నేను ఐ షుడెంట్ సే దట్ దేవుడా ప్లీజ్ నన్ను కోపం తెప్పించుకొని నాకు పిఆర్ ఇవ్వకుండా చేయకు. బట్ ఐ జస్ట్ ఫీల్ లైక్ ఏం కాకపోయినా నేను ఇండియా వెళ్ళినా ఐ కెన్ మేక్ ఏదో ఒకటి చేసేయగలుగుతా నేను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉండే ఎప్పుడు. సో ఆ కాన్ఫిడెన్స్ వల్ల మేబీ నేను అండ్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ లివింగ్ దేర్, ఐఎమ్ హ్యాపీ లివింగ్ హియర్. ఏదైనా ఓకే, ఏదైనా నడుస్తుంది అన్న జోన్లోనే ఉన్నా. అంటే ఐ సీ మై ఫ్రెండ్స్, అంటే మై సూపర్ సీనియర్స్ అండ్ స్టాఫ్, వాళ్ళు ఇక్కడ ఇల్లులు కొనేసుకొని పర్మనెంట్గా సెటిల్ అయిపోవడాలు. అంటే ఐ ఫీల్ లైక్ అసలు అది ఎంత పెద్ద డెసిషన్ అసలు. సి నువ్వు ఇక్కడ సెటిల్ అయినావంటే నీ నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఇక్కడే. ఇట్స్ సచ్ అ హ్యూజ్ డెసిషన్. అంత ఈజీ ఎట్లా తీసుకుంటున్నారు జనాలు అనిపిస్తుంది నాకు. అంతే కదా, అసలు మొత్తం నెక్స్ట్ జనరేషన్ నీ ఖాందాన్ మొత్తం ఎండ్ అయిపోతుంది. You will be a very occasional visitor to India. That's it, yearly once or 2-3 years. It's not nice. మొత్తం ఇక్కడే ఇంకా అసలు ఇట్స్ నాట్ నైస్. లైక్ మొత్తం ఫ్లిప్ అయిపోతా చూడు. బట్ యా ఎవరు ప్రియారిటీస్ వాళ్ళే. ఇంకా ఇప్పుడు నేను వాళ్ళని అడుగుతా, నేను అంత పెద్ద డెసిషన్ ఎట్లా తీసుకున్నారు అసలు మీరు, మీకేం అనిపించదా అంటే ఇక్కడే బాగుంది కదా లైఫ్, ఇండియాకి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు, ఎట్లా బతుకుతాం, ఏం సంపాదిస్తాం అంటే ఓకేలే మీ క్లారిటీ మీకు ఉంది అని అనుకుని విడిచిపెడతా అంతే. ఇక నువ్వు అంటే బికాస్ వెన్ యు వర్ ఇన్ ఇండియా యు వర్ నెవర్ ఇంటూ బీయింగ్ ఎన్ ఇన్ఫ్లుయెన్సర్ క్రియేటర్ సైడ్. నో. After gaining so many followers, after gaining so much traction on internet, you going back to India, how was the feeling? What are the mixed emotions you carried that time? And the people attention along yeah. It's very nice. Attention is very nice. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా there is someone recognizing. Okay. See, what I feel is ఇప్పుడు I have 219k followers. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100k ఫాలోవర్ ఉన్న మనిషిని చూసుకోండి, ఆయన ఆ మనిషికి 100k ఫాలోవర్స్ ఉన్నారు అంటే ఆ మనిషి తెలిసిన వాళ్ళు 500k ఉంటారు. నాట్ ఎవ్రీ వన్ ఫాలోస్ యూ. అర్థమైందా? అర్థమైంది కదా. ఇప్పుడు మనకు చాలా మంది తెలుసు కానీ వాళ్ళని ఫాలో అవ్వం. వి వాచ్ దేర్ వీడియోస్, మన ఫీడ్ లో వస్తాయి, ఆ మనుషులు తెలుసు మనకి, బట్ వీ డోంట్ ఫాలో దెమ్. అట్లా మస్తు మంది ఉంటారు. ద సేమ్ వే నన్ను కలిసే వాళ్ళు మోస్ట్లీ నన్ను ఫాలో అవ్వని వాళ్ళే ఉంటారు. They come and say, we know we watch your videos but we don't follow you. It's okay, it's fine, it doesn't matter. It doesn't matter. And ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆల్గోరిథం కూడా అలానే అయింది కదా. ఇట్స్ నాట్ అబౌట్ ఫాలోవర్స్. No, it's not. Random guy if he comes with good content, that's it, can go to million views. అదే it's just reach now. It's more of reach. It's more of reach. So ఇండియా వెళ్ళినప్పుడు it's nice, you know, మా మమ్మీతో వెళ్ళినా, మా ఫ్యామిలీతో వెళ్ళినా, people recognizing, it's nice. ఏ మీ వీడియోస్ చూస్తామంటే మా మమ్మీ కొంచెం ఇట్లా ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది మా అమ్మకి. So your mom accepted your influencer kid at content. Oh my god, I should tell this.
చాలా మంది ఏమంటారు తెలుసా, ఇట్స్ అ వెరీ కామన్ కమెంట్ ఐ గెట్ ఇన్ మై డిఎమ్స్. నేను డిఎమ్స్ అన్ని చదువుతా, బై ద వే కమెంట్స్ చదవను కానీ ఐ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డిఎం బికాస్ బ్రాండ్స్ మెసేజ్ ఇస్తారు, సో ఐ గో త్రూ ఎవ్రీథింగ్. సో ద మోస్ట్ కామన్ కమెంట్ ఐ రిసీవ్ ఈజ్, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నాను అనడానికి నన్ను మా ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అన్న క్వశ్చన్ పక్కన పెడితే, నేను వీడియో పెట్టకపోతే మా అమ్మ ఫోన్ చేసి అడుగుతుంది, వీడియో ఎక్కడా వీడియో ఎక్కడా వీడియో ఎక్కడా అని. I have not blocked even single relative. It's very rare for అమ్మాయిలకి. Very interesting this side of it. ఎందుకనంటే మా ఖాందాన్ మొత్తం తెలుసు, ఐ డోంట్ గివ్ ఎ డామ్. నువ్వు ఏమనుకున్నా, నువ్వు ఏం చేసినా నేను వినను, నేను పడను, నేను వినను. దానికన్నా ఇంకా 2 ఎక్కువ, ఈ 2 ఎక్కువని. సో ఏం ఫరక్ పడదు. ఒక్కటే ఫరక్ ఏంటంటే మమ్మీ ఒక్కతే ఫరక్ నాకు, ఇంకా ఏం దునియా ఫరక్ పడదు నాకు. అండ్ మై మామ్ లవ్స్ మై వీడియోస్, షీ వెయిట్స్ ఫర్ మై వీడియోస్. ఇంకెవరికోసం. Second off, let's talk about friendships in Australia or friendships abroad. Ante I personally noticed or experienced మనకి ఇండియాలో ఉన్న ఫ్రెండ్షిప్స్కి ఇక్కడ ఉన్న ఫ్రెండ్షిప్స్కి చాలా ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. అవును, that's what I felt. అవును. So let's talk about your side of story. In general, like, let's be honest with how the friendships here. How the friendships here అని అంటే, like I told you, I am God's favorite child. I have been lucky అని అనొచ్చు. At the same time, see, ఇప్పుడు నువ్వంటే నువ్వు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి వెళ్ళి నిన్న 100 మందితో మాట్లాడి 100 మంది నా ఫ్రెండ్స్, 100 మందితో నేను ఫ్రెండ్షిప్ చేస్తానంటే ఆబ్వియస్లీ అందులో 60 మంది నీకు ఏదో ఒక జ్యేష్ఠులే ఉంటారు. అంటే నువ్వు అందరూ మంచిగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేవు కదా. సో ఇప్పుడు నా విషయానికి వచ్చేసరికి ఐఎమ్ వెరీ లిమిటెడ్. ఎక్కడ పార్టీకి వెళ్ళినా, ఎంత హ్యాంగ్ అవుట్ అయినా, ఏమైనా కానీ ఆ జోన్ అన్నది చాలా తక్కువ మందిని లోపల రాణిస్తాం. సో తక్కువ మందితో రాణించినప్పుడు ఏమవుతుంది అని అంటే, ద ఈక్వేషన్స్ ఆర్ బెటర్. యూ యాక్చువల్లీ హ్యావ్ టైమ్ టు స్పెండ్. You actually have meaningful friendships. You actually have someone you can fall back on. Trust and all. So I think I would suggest ఊరంతా పోయి అందరు నా దోస్తులు అనుకునే కంటే, that's I think there is a saying, no, a friend to everyone is a friend to none. Is there a saying? Yeah. కష్టం, ఏటూ కాకుండా పోతాం. Do people అంటే see, do really నాకు అప్పుడప్పుడు do really people accept or your friends accept, since you got so much social fame, does it become a topic of matter during any conversations, or do they accept you? Or ante nu, for example, at a graph you started 0 to so much social attention now, dan tarvata valla మీ friends lo emana you have seen difference? No. And one thing about me is I don't mix the groups. I never do that. ఇప్పుడు నాకు యూని గ్యాంగ్ ఉందనుకో, యూని గ్యాంగ్ అంతే, ఆఫీస్ గ్యాంగ్ ఇస్ ఆఫీస్ గ్యాంగ్, బయట గ్యాంగ్. ఈ మిక్సప్లు చేసినామంటే అడ్డమైన చెత్త స్టార్ట్ అవుతుంది. బికాస్ సి, యూని హ్యాస్ అ పర్సనాలిటీ ఆఫ్ మీ, ఆఫీస్ హ్యాస్ అ పర్సనాలిటీ ఆఫ్ మీ, అండ్ మై ఇన్నర్ ఫ్రెండ్స్ హ్యాస్ అ పర్సనాలిటీ ఆఫ్ మీ. ఎక్కడ అక్కడ ఉంటేనే it's always, that's why first you don't need to show all the sides of you to everyone. No. You can be very precise. Exactly. ఇప్పుడు నేను if with someone I can talk about relationship shit, and with someone I can talk about business stuff, with someone I can talk about nonsense, utter nonsense. So ఒక్కొక్కరితో ఒక్కొక్క ఈక్వేషన్ ఉంటుంది. I think that's why I also observe this a lot. People pressurize their partners to give everything. You have to be a good listener, you have to, and of course you have to have basic human qualities for sure. But I think it's a pressure at the end of the day. అన్ని ఒకటే మనిషి ఇవ్వాలంటే ఏడికెళ్ళి ఇస్తారు పాపం. ఇట్స్ బెటర్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ ఆల్సో, గుడ్ ఫ్రెండ్స్. నీకు మంచిగా కెఫేకి వెళ్ళి నువ్వు వెంట్ అవుట్ చేసుకోవాలంటే ఒక ఫ్రెండ్షిప్ కావాలి నీకు. ఇఫ్ యూ వాంట్ టు డిస్కస్ అబౌట్ యువర్ ఆఫీస్ స్టఫ్, యూ నీడ్ సమ్వన్. ఇట్స్ బెటర్ యూ హ్యావ్ people like that. And for the question that you asked me, social media, social status, whatever I have, will that become a topic? And it actually doesn't. Ante
ఐ లైక్ ఇట్ దట్ వే. అంటే అంటే ఒకవేళ టాపిక్ అయింది అని అంటే ద ఓన్లీ టాపిక్ దే డిస్కస్ విత్ మీ ఇస్ ఇలా చేయొచ్చు కదా, దీని మీద కాంటెంట్ చేయొచ్చు కదా, ఇలా చెయ్యు అలా చెయ్యి. ఇట్స్ ఆల్వేస్ ఆన్ ద పాజిటివ్ సైడ్, ఇట్స్ నెవర్ ఆన్ ద నెగటివ్ సైడ్. దే ఆర్ ఆల్వేస్ హ్యాపీ ఫర్ మై గ్రోత్. దే వాంట్ మీ టు గ్రో అట్లీస్ట్ యాజ్ ఫర్ as I know. నాకు తెలిసినంత వరకు అయితే అంతే కదా. అంటే ఇంకొకటి ఐ డోంట్ నో ఇది నీ వరకు వచ్చిందో తెలియదు, అవును నాకు డింపుల్ తెలుసు అని క్లెయిమ్ చేసుకునే బ్యాచ్ కూడా they spread there's a lot of things happens around you కదా, because that is there. I've seen అంటే very loose tongue, that is there. they'll use words. మనుషులు ఎలా ఉంటారంటే షేక్ హ్యాండ్ ఇస్తే అన్ని అయిపోయినాయి అని చెప్పుకునే బ్యాచ్లు కూడా ఉంటారు. I noticed మనుషులు ఉంటారు, బట్ ఇట్ డిపెండ్స్ on their morals at the end of the day. Because I know, I have heard that people coming and saying, ఏ నువ్వు ఫ్రెండ్ అని చెప్పిండ్రు, నువ్వు బాగా క్లోజ్ అని. ఎవడ్రా వాడు అసలు, తెలియదురా నాకు. ఎందుకంటే ఒక బంచ్ ఆఫ్ మెన్ కూర్చొని మాట్లాడినప్పుడు ర్యాండమ్ గా ఇఫ్ యువర్ రీల్ కమ్స్ someone or the other, అది నాకు తెలుసురా. So conversations will change the entire, it's way to address. I see it very sensitive thing. You can't be ఎందుకంటే you becoming as a topic for that particular conversation unknowingly, yes, where అసలు నీకు సంబంధం లేని ముచ్చటదంతా. బట్ అక్కడున్న ఇప్పుడు నేను ఇక్కడ 9 మంది ఉన్నాము, randomly your content popped up, తాగుతున్నారు సోషల్ డిస్కషన్ చూసినప్పుడు అరే డింపుల్ రా అంటే ఇదా నాకు తెలుసురా అనేది అక్కడ ఎవరో తెలియని వాళ్ళకు కూడా ఇట్ స్టార్ట్స్ విత్ వెరీ రాంగ్ పర్స్పెక్టివ్. అవును, ఇట్ డెఫినెట్లీ స్టార్ట్స్ విత్ రాంగ్ పర్స్పెక్టివ్. అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ లీవ్ ఇట్ టు పీపుల్, బికాస్ మనుషులకు ఆ మెచ్యూరిటీ ఉండాలి బేసిక్గా. నువ్వు వినేది, నువ్వు ఏం వింటున్నావు నువ్వు అన్నది కూడా, నువ్వు ఎంత దాంట్లో నమ్ముతున్నావు. ఇప్పుడు వాట్ ఎవర్ యూ సీ, వాట్ ఎవర్ యూ బిలీవ్ అంతా నిజమే అని అనుకుంటే ఇంకా ఎవడో ఏం చేయలేడు దానికి. యూ షుడ్ హ్యావ్ దట్ యువర్ ఓన్ మెచ్యూరిటీ. నా వరకు అంటే దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్. సో టీ టైమ్ అనేది ఉందా, కుకట్పల్లి. సో దేర్ ఇస్ దిస్ వన్, ఐ యూస్ టు హ్యావ్ అ ఫ్రెండ్ ఇన్ కుకట్పల్లి. సో చాలా రోజులు అక్కడే ఉంటుండే నేను వాళ్ళతో. సో ఊరికే వాళ్ళు సిగరెట్ తాగుతా అంటే ఊరికే అటు టీ టైంకి వెళ్తుండే అనమాట. టీ టైంకి వెళ్తే ఒకసారి ఒక ర్యాండమ్ అబ్బాయి వచ్చిండు. వచ్చి హీ అడ్రస్డ్ మీ విత్ మై యాక్చువల్ నేమ్. సో ఐ వాజ్ లైక్ షాక్డ్, ఎందుకంటే ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఓకే, నేను చాలా ఏమంటారు, ఇట్ షాక్డ్ మీ సో మచ్. ఇట్లా అలర్ట్ అయిపోయినా నేను, ఎవ్వడ్రా వీడు అని వెళ్తే అడిగితే ఎవరు మీరు, ఐఎమ్ సో సారీ బికాస్ చాలా మందిని కలుస్తా కదా, సో ఐ డోంట్ రిమెంబర్ జెన్యూన్ గానే, ముందే నాకు మత మార్పు, నాకు గుర్తులేదు, సారీ ఎవరు అని అంటే, అరే మనం కూర్చొని తాగినాం కదా అంటాడు. హా బ్రో, ఓకే థ్యాంక్ యూ, ఇప్పుడే వస్తాను చెప్పేసి వెళ్ళిన. నేను చూస్తున్నదే ఫస్ట్ టైం బ్రో, అసలు నాకు ఇండియాలో ఫ్రెండ్సే లేరు. అండ్ ఇండియాలో నేను సిట్టింగ్ లో కూర్చున్నా అంటే ఇంకా తెలియని ఫ్రెండ్స్ అయితే ఇంపాసిబుల్ అది. సో అంటే ముఖం మీద వచ్చి చెప్పే వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పడానికి ఐ బాట్ ద సిచ్యువేషన్ అప్. బట్ యా, ఐ హియర్ ఎ లాట్ పీపుల్ సేయింగ్ నా ఫ్రెండ్ అండ్ సమ్టైమ్స్ ఇట్స్ ఇరిటేటింగ్ బికాజ్ సమయం సందర్భం లేకుండా నా ఫ్రెండ్కి చెప్పినా నువ్వు నాకు చాలా క్లోజ్ అని ఒకసారి కాల్ మాట్లాడవా బ్రో? See, I understand. If you're close to me, I understand. See, close people are okay, fine. సర్లేరా మాట్లాడతా పట్టు అని చెప్పేసి. బట్ ఎవరో ఏంటో, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు చెప్పినావు, నువ్వు నా ఫ్రెండ్ కాదు, అయినా నువ్వు ఎందుకు చెప్పుకున్నావు అక్కడికి వెళ్ళి నా ఫ్రెండ్ అని. ఇప్పుడు నాతో ఫోన్ మాట్లాడంటే ఎట్లా చెప్పు. యా, ఇట్ హ్యాపన్స్. సో లెట్స్ టాక్ అబౌట్, let's say there's no social media side of you. Let's remove all the social media side of you. Oh, very nice. Just you being Dimple. Are you an ambitious person? What's your goal? Ante you want to create a lot of wealth, or you are very simple, నాకు ఒక అరేంజ్ మ్యారేజ్ చేసుకుని 2 పిల్లలతో ఒక చిన్న ఫ్యామిలీ అట్లాంటి మైండ్ సెట్, ఆర్ యు ఆర్ వెరీ అంబిషియస్, ఐ వాంట్ టు చేంజ్ మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అంటే ఇట్లా ఐ వాంట్ టు క్రియేట్ సో మచ్ వెల్త్, ఆర్ you want to build something on your own? What kind of personality are you? See,
ఆఫ్ సోషల్ మీడియా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డింపుల్ కాదు, బికాస్ డింపుల్ ఈజ్ మై సోషల్ మీడియా నేమ్. నో, రియల్ లైఫ్ ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్. చెప్పు అది కూడా పేరు కూడా. సో యా, మా మమ్మీ వాళ్ళు ప్రేమతో పెట్టిన పేరు శ్రీహిత. ఈ పేరు విన్న చాలా మంది ఇంత మంచి పేరు ఉండగా డింపుల్ ఎందుకు వచ్చింది అని అంటే దానికి ఒక స్టోరీ ఉంది, మళ్ళీ అదొక వేరే కథ. సో బట్ ఇంట్లో సోనా సోనా అంటారు, బంగారం నేను. ఎవ్రీవన్ కాల్స్ మీ సోనా. బ్యాక్ ఇన్ ఇండియాలో ఉన్న, ఇక్కడ డింపుల్ ఎలానో ఇండియాలో ఉన్నన్ని రోజుల వరకు ఎవ్రీవన్ అరౌండ్ మీ వుడ్ కాల్ మీ సోనా. సో దాట్స్ మై నేమ్. Okay, so for your question, I am extremely ambitious. I want to do so much. అసలు ఎట్లా అనంటే నా మైండ్లో ఇట్లా ఇట్లా ఒక 10 నడుస్తూ ఉంటాయి, ఇచ్చేయాలి అంటే నాకేమనిపిస్తుంది తెలుసా, నాకు టైం లేదు అనిపిస్తుంది ఇవన్నీ చేయడానికి. దేవుడా నాకు ఎందుకు 24 hours ఇచ్చినావు అని అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ అంబిషియస్ బికాజ్ నేను వచ్చిన లైఫ్ స్టైల్, ఐ హ్యావెంట్ ఎంజాయిడ్ వెల్త్, ఐ హ్యావెంట్ సీన్ వెల్త్, I haven't enjoyed wealth, but yeah, definitely. See, చాలా మందికి సొంత ఇల్లు కొనాలి, లైఫ్లో పేరెంట్స్కి మంచి లైఫ్ ఇవ్వాలి అన్నది. ఆడపిల్లలకి సొంత ఇల్లు కూడా లేదు. పాపం పాపం, no comments. But yeah, but I'm a huge fan of her. Kadali, dude, she's really good. She's too good. I'm a huge fan. Adi, that is the dhairyam I support. Yeah. So yeah, so చాలా మందికి ఇవన్నీ చేయాలి, పేరెంట్స్ కి మంచి లైఫ్ ఇవ్వాలి, సొంత ఇల్లు కొనాలి, పేరెంట్స్ మంచి చూసుకోవాలి అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఒక గిల్ట్ పాయింట్ ఆఫ్ నుంచి వస్తుంది. మనకు చేసిరు సో మనం చేయాలి, అర్థమైంది కదా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, కానీ నాకు ఆ పర్స్పెక్టివ్ ఉండదు. ఇఫ్ ఐ హ్యావ్ మై చిల్డ్రన్, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నేను చిన్న చూపు చేయట్లేదు, వాట్ ఎవర్ దే హావ్ డన్, చిన్న చూపు చేయట్లేదు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేరెంట్స్, ఐ థింక్ దిస్ జనరేషన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ దాట్ పిల్లలు మనకి రుణపడి ఉండాల్సిన అవసరం లేదు, బికాస్ ఇట్స్ అవర్ కాన్షియస్ డెసిషన్ టు బ్రింగ్ దోస్ కిడ్స్ టు దిస్ లైఫ్. సో we shouldn't expect anything in return. Of course we have that gratitude, I have that thing, but yeah, like I told you, growing up I haven't seen much wealth and all, and naku tells kuda, I have that thing in me that I can build wealth and I can do bigger stuff. చేయగలుగుతా, నా లోపల టాలెంట్ ఉంది, పట్టుదల ఉంది. ఇంత తెలుగు నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇంత ఉంది అండ్ నాకు తెలుసు అనే విషయం అని నాకు తెలుసు. సో ఐమ్ వెరీ అంబిషియస్, ఐ వాంట్ టు డూ సో మచ్ స్టఫ్. బట్ ఈడు ఉంటే ఏంటంటే వీసా లొల్లిలు, ఆ లొల్లులు, ఈ పంచాయతీలకి అయిపోతుంది. అందుకే అంటే ఇప్పుడు దేర్ ఇస్ ఎ పర్స్పెక్టివ్ దట్ వి ఎర్న్ హెల్ లాట్ ఆఫ్ మనీ హియర్ అని ఎక్కువ పర్స్పెక్టివ్. డు యు రియల్లీ థింక్ హౌ మచ్ యు ఎర్న్? లైక్ ఐ టెల్, ఆడ అప్పులు చేసి ఈడికి రావాలా, ఆడ అప్పులు ఇచ్చడానికి ఈడ అప్పులు చేయాలా, అండ్ ఆడున్నన్ని రోజులు పైసలు సేవ్ చేసుకొని ఈడికి రావాలా, ఈడున్నన్ని రోజులు పైసలు సేవ్ చేసుకొని. ఇట్స్ ఎ లూప్. నాకు స్టార్టింగ్ కొన్ని రోజులు ఐ ఫెల్ట్ దిస్ ఇస్ ఎ ట్రాప్. నాతో పెద్ద స్కామ్ జరిగింది, అబ్రాడ్ ఇస్ ఎ స్కామ్, ఇట్స్ ఎ ట్రాప్ అని ఫీల్ అయినా నేను చాలా రోజులు. అసలు ఏంది ఒక లూప్ లోనే ఉందంటే లైఫ్, ఎంత సంపాదిస్తున్నా సరిపోవట్లే, ఏం చేస్తున్నా సరిపోవట్లే, అటు ఇంటికి సరిపోవట్లే, ఇక్కడ సరిపోవట్లే, ఎవరి కోసం చేస్తున్నా నేను అంతా. కాన్షియస్గా a batch who moved to abroad, especially somewhere around 2014 to 2020, ఆ గ్యాప్ మధ్యలో కరెక్ట్ ఇంటర్నెట్ ఇవాల్వ్ అవుతున్న టైం అది. అదే టైంకి మనం ఇండియాలో ఉంటుంటే, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అంటారు, అదే టైంలో నేను ఇండియాలో ఉంటుంటే అరే నీ అమ్మ కథ నాకు సెటిల్ అయిపోతుంది. అదే 2010 బిఫోర్ వచ్చిన పిఆర్లు వచ్చేసి ఇల్లు కట్టుకొని వాళ్ళు సుఖంగా బతుకుతారు. ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా క్లారిటీ ఉంది, క్లారిటీ ఉంది, వాళ్ళు ఆడమే గ్రేటర్ లా ఎడికి వస్తున్నారు అబ్రాడ్ ట్రిప్ లాగా. అదే కదా, వాళ్ళ క్లారిటీ ఉంది. ఎటు కాకుండా గ్యాప్ లో వచ్చిన వ్యక్తులు చాలా. అవర్ బ్యాచ్ ఇస్ ద ఏమంటారు ఎక్స్పెరిమెంటల్ బ్యాచ్ అన్నమాట. ప్రతి దానికి మా మీద జరిగింది. మేము పిచ్చలేలాగా ఆ ఎక్స్పెరిమెంట్ అడాప్ట్ చేసుకుంటూ పోయేసరికి టైం అయిపోయింది. ఇంటర్నెట్ ఇవాల్వ్ అవుతున్న జియో స్పేస్ లో వి కేమ్ హియర్. See, we have seen landlines, ఆడికెళ్ళి కాయిన్ బాక్స్, ఆడికెళ్ళి చిన్న డబ్బా ఫోన్, ఆడికెళ్ళి పెద్ద ఫోన్, ఆడికెళ్ళి ఇంటర్నెట్ ఫోన్, ఇవన్నీ ఒక జల్దీ జరిగిపోయినాయి మనతోని.
అవన్నీ అడాప్ట్ చేసుకుంటూ చూసి వెనకాల తిరిగేసరికి ఏంట్రా We'll అనేది still laid back. adaptation అయిపోయింది మాకు. No, we'll still feel laid back. If we go back to India now, for example, they're already living somewhere. Yeah, it's true. It's so true. ఇక మనం ఇక ఏం చేయలేం, దానికి పుట్టేసినాం కదా. That's what I've noticed, and a lot of people been saying 90s, early late 90s. But do you think there is a lot of money abroad? Do you think? So they, especially అంటే కంట్రీ లైక్ ఆస్ట్రేలియా, ఎస్పెషల్లీ లెట్స్ టాక్ అబౌట్ ద కంట్రీ లైక్ ఆస్ట్రేలియా, వెల్త్ క్రియేషన్ ఉంది కానీ బట్ ద లైఫ్ స్టైల్ హియర్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇస్ సో ఎక్స్పెన్సివ్. So expensive. ఇట్ విల్ డ్రైన్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అస్. ఒకటి ఇంకోటి ఏంటంటే మనం కంపేర్ చేసుకోవడం వల్ల మనం సుఖంగా బతుకుతున్నాం కానీ అసలు ఇండియాతో 55 రూపాయలు $1 అంటే 55 అన్న తత్వం అట్లా చూసుకున్నా సరే ఇట్ స్టిల్ డజంట్ మేక్ It's సెన్స్. the same. See, ఇక్కడ మనం 3 లక్షలు సంపాదించినా ఆడ 50,000 సంపాదించినా ఇస్ ద సేమ్ లైఫ్ స్టైల్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్, బికాస్ లక్ష కంటే ఎక్కువ రెంట్కే పోతుంది. ఎగ్జాక్ట్లీ. We live in city like $50-$60 just your rent. అదే కదా. సి ఇప్పుడు సో విచ్ మీన్స్ 30% 40% ఆఫ్ యువర్ పే ఇస్ గోయింగ్ టు జస్ట్ రెంట్. అదే ఇండియాలో 50,000 సంపాదిస్తే 15,000 పోయినా ఇట్స్ స్టిల్ నైస్. 15,000కి వస్తుందా రెంట్? వస్తాయి. వస్తే ఓకే. అంటే మళ్ళీ నన్ను వేసుకుంటారు. good thing ఏం తెలుసా, అంటే I'll tell you beauty about India is if you have 10,000 you got something. That's true. You got 1 lakh, you got something. But Australia అట్లా కాదు. నువ్వు ఈస్ట్ ఇప్పుడు వెస్టర్న్ సౌత్ లో ఏడకపోయినా రెంట్ అంతా అదే మోడల్ ఉంటుంది తప్ప డ్రాస్టిక్ గా తక్కువ, డ్రాస్టిక్ ఎక్కువ ఉండదు. అవును, కరెక్ట్. ఇట్స్ సేమ్ థింగ్. దట్ ఈస్ యా కాస్ట్ ఆఫ్ లివింగ్. అంటే ఫుడ్ విషయంలో కంపేర్ చేసినా నీ జోబులో 10 రూపాయలు ఉన్నా నువ్వు కడుపు నింపుకోవచ్చు. ఇండియాలో కడుపు నింపుకునే ఐటమ్స్ ఉంటాయి 10 రూపాయలతో కూడా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నీకు అన్నావు కదా, ఇప్పుడు ఆప్షన్ ఉంటే చెప్పు. మహా అయితే ఇప్పుడు డామినోస్ పిజ్జాకి క్రస్ట్ పిజ్జాకి మహా అయితే $1-2 డిఫరెన్స్ ఉంటుంది అంతే ఇక్కడ మనకి. అదే కదా. సో యా దట్స్ వాట్ ఐ ఫెల్. ఇప్పుడు ఇండియాలో నువ్వు అదే $100 పావ్ భాజీ తినొచ్చు, ఎలా తినొచ్చు. ఇండియాలో స్టార్ బక్స్ అంటే స్టార్ బక్స్, ఇక్కడ స్టార్ బక్స్ కి ఆ పక్కన కాఫీకి అదే రేట్. అదే స్టార్ బక్స్ ఇక్కడ దిగ తెల్ల. యు సీ ఆల్ ఇమిగ్రెంట్స్ ఓన్లీ ఇన్ ది స్టార్ బక్స్. yes అసలు దేకరు స్టార్ బక్స్. దట్స్ ట్రూ. బట్ యా దట్ ఈస్ దేర్. ఇండియాలో నో మ్యాటర్ హౌ మచ్ యూర్ ఎర్నింగ్, నువ్వు సంపాదిస్తున్న దాంట్లో నువ్వు మంచిగా బతికే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ అంత స్కోప్ ఉండదు. సో యూ విల్ హ్యావ్ టు ఎర్న్ ఎ లాట్ టు హ్యావ్ ఎ రియలీ గుడ్ లైఫ్ స్టైల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు బిలీవ్ దట్ దిస్ ఈజ్ మై లైఫ్ స్టైల్. ఫస్ట్ బిలీవబిలిటీ ఫ్యాక్టర్ లేకుండా నువ్వు ఫస్ట్ దీనికి అడాప్ట్ అయ్యి ఇది నాది అని ఫిక్స్ అయితే ఫస్ట్ మెంటల్గా స్టెబిలైజ్ అవుతావు. దాని తర్వాత బతకడం స్టార్ట్ చేస్తావు. అవును. లేకుంటే నువ్వు ఎంత సంపాదించినా ఎంతగానం ఉన్నా the moment you are not adopting to it, you're not thinking that I don't belongs to here, అంత వరకు చాలా కష్టం. బట్ ఐ థింక్ ఆ బిలాంగింగ్ ఫ్యాక్టర్ కూడా ఐ డోంట్ బ్లేమ్ ఇండివిజువల్స్. ఇప్పుడు ఈ వీసా లొల్లి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టు బి ఆనెస్ట్ ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక దందా స్టార్ట్ చేయాలి ఉందనుకో, నాకే క్లారిటీ లేదు. నేను కొన్ని రోజుల తర్వాత ఏడుంటానో నాకు తెలియదు. ఐ డోంట్ నో ఈ వీసాలు ఇవన్నీ తీరుతాయా, అసలు నేను సెటిల్ అవుతాను అన్న విషయం తెలియకుండా నేను ఒక స్టెప్ తీసుకోలేను కదా అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి. సో అంటే చాలా మంది అలానే ఆలోచిస్తారు అనుకుంటా, ఫస్ట్ సెటిల్ అయ్యి అసలు ఏందో తేల్చినాక అప్పుడు చూద్దాం అని. బట్ అక్కడ ఇంకో పెద్ద మిస్టేక్ అవుతుంది తెలుసా. అది చూసి ఇప్పుడు మేజర్ చంక్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు కమ్యూనిటీ కానీ ఇండియన్ కమ్యూనిటీ తీసుకుంటే ఒక 100,000 PR హోల్డర్స్ ఉండే, దాంట్లో less than 10% పీపుల్ ఆర్ ఇంటూ బిజినెస్. అవును. ఎందుకు అంటే ద మూమెంట్ ఒక PR వచ్చినాక చేసుకుందాం అన్నసరికి PR వచ్చిన తర్వాత ఇల్లు కొంటారు తర్వాత కారు కొంటారు. సో సేమ్ EMI ప్లస్ కార్ లోన్ గాన్. దెన్ యుల్ గెట్ కిడ్స్ స్కూల్ ఒక డ్రాప్ చేసి, ఇక్కడ నీకు మేడ్ కల్చర్ లేదు. నీ బిడ్డల్ని నువ్వే డ్రాప్ చేయాలి, కొడుకులు నువ్వే డ్రాప్ చేయాలి. సో ఇవన్నీ దాంట్లో సర్కిల్ పడిపోయి లూప్ అయిపోతారు. అవి దాటేసి వచ్చి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ బికమ్ an entrepreneur, they want to start a F&B business and all, దాటొచ్చిన వాళ్ళే you'll see in the community leaders who are sponsoring the events and all. నువ్వు ఇన్ని తెలుగు ఈవెంట్స్ జరిగినావు కదా, నీకు అదే 10 మంది అనిపిస్తారు స్పాన్సర్స్. తిరుపతి ఎగ్జాక్ట్లీ నేను అదే అనుకుంటుండే మొన్న, అదే 10 మంది సేమ్ పేరు కనిపిస్తుంది అన్నిట్లో అని చెప్పేసి అందరు అదే ఉంటారు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్
నువ్వు తిరిగే సర్కిల్లోనే హౌ మెనీ పీపుల్ టాక్ అబౌట్ ఆల్ దిస్? పొద్దుగా లేదా జాబ్లో ఏం చేసినామా, లేకపోతే మరి తాగుదామా, లేదు, అంటే వెళ్దామా, బట్ ఏ కాన్వర్సేషన్ అయితే ఎవడో ఒకటి ఇద్దరు ఉంటాడు మోటివేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ 9 మంది అట్లా ఉండేసరికి నీకున్న డెసిషన్ మేకింగ్, నీకున్న స్ట్రాంగ్ ఒపీనియన్స్ కూడా డైల్యూట్ అయిపోతాయి, ఆబ్వియస్లీ అయిపోతాయి. బట్ యు నో వాట్, రీసెంట్లీ ఐ థింక్ దిస్ హ్యాపెన్ ఇన్ 2025లో నాకు నేను కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అండ్ చేంజ్, నా లోపల వచ్చిన చేంజ్ బేసిక్ ఇది ఏంటంటే I have become very conscious with spending time with ambitious people. Absolutely. I want to be around ambitious people. Even if I'm not close, I'm happy to build the relationship. I'm happy to make the effort. Because ఏ గోల్ అంటే చిన్నప్పుడు టీచర్స్ అంటుండేగా గోల్ అంబిషన్, అప్పుడు అర్థం కూడా అయ్యేది కాదు నాకు, ఏం ఊరుతున్నారు, ఎందుకు చెప్తున్నారు, ఎక్కడ కూడా ఎక్కట్లే నాకు అనుకునేదాన్ని. కానీ నౌ ఐ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు బీ అరౌండ్ పీపుల్ హూ హ్యావ్ గోల్. ఇప్పుడు అంతే కదా, అంతే చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ వాడు ఏం చేస్తాడు అంటే రేపటి దినం you've been following Melbourne Mama for quite long time, because I never thought we'll build an entity of 35 full-time employees working for Melbourne Mama. I expand to Hyderabad, we expand to Chennai now, and now I was playing safe game. I was doing full-time job and also managing. Then at a point I thought, being a founder CEO, if I play a slave game, how my team will take it serious? And then I quit my job. First the job quit cheddam, tarvata chuddam emaithe. Then I quit them. Appudu that moment I went and met a lot of people in India. అరే వీళ్ళందరూ ఎక్కడో ఆంటర్ప్రినర్షిప్, అది ఏమంటారు, ఫండింగ్ కానీ బతుకుతున్నారు. నేను ఇక్కడ లూప్ లో పార్ట్ టైం జాబ్, ఫ్రెండ్ గారు జాబ్ అయిపోయిన తర్వాత ఎప్పుడు వస్తాడు, మేము ఈవినింగ్ ఎవరైతే ఒక డీజే నైట్ చేద్దాం, లేదంటే మ్యూజికల్ నైట్ చేద్దాం. బ్లడీ ఐ గాట్ స్టక్ విత్ దిస్. నేను చేసే టైంలో ఒక 10 మంది చేయడం, వీడు ఈడ్ స్పాన్సర్ ఆడ్ స్పాన్సర్, ఇందిరా వీరామా. ఇండియాకి వెళ్ళినాక సో మచ్ రియాలిటీ చెక్, నైస్, సో మచ్. అందుకే ఇఫ్ సీ ద ట్రాన్సాక్షన్ ఐ నో ఆఫ్ అంటే అర్థమైపోయింది, ఓకే వాళ్ళు అది చేస్తున్నాం, మనం చేయాలి, కాన్షియస్ పుషింగ్. అంటే వీ వర్ నెవర్ బిలాంగ్స్ టు, I always used to like to introduce something which is not exist in the market and disappear. I don't want to do the 10 people are doing. Even when we started live band music culture or DJ nights, when we were first people to do it here, and then once people started adopting, then మన పర్పస్ అయిపోయింది. మనది ఏంటి, we wanted ఆ రుచి చూపించాం, తర్వాత ఎంతమంది చేస్తే that's completely fine, but you still trying to prove them that నువ్వు చేసింది మళ్ళీ వాళ్ళకి ప్రూవ్ చేయాలి, అది నువ్వు మూర్ఖత్వం. అంతే కదా. You need to come on. And first of all, that's what I tell even content creators. When you started doing content, vocals, talking, అది చాలా కొత్త niche ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో. అవును. అండ్ నువ్వు ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళతో కాంపిటీషన్ ఫీల్ అవుతున్నావు అంటే స్టూపిడిటీ అయిపోతుంది. It's so stupid. That's exactly my mindset. You might get diluted saying that, oh Dimple, ఆ అమ్మాయి కూడా ఇలానే చేస్తాను. కాదు, ఈ అమ్మాయి చేస్తుండే తర్వాత అందరూ చేస్తున్నారు. But I think అప్పటి నుంచి ఉన్న జనాలకి ఎవ్రీవన్ నోస్ డింపుల్ వాజ్ ది బిగినింగ్ స్టేజ్ లో డింపులే ఫస్ట్ ఉండే ఇక్కడ అన్న విషయం తెలుసు. అండ్ అట్ ద సేమ్ టైమ్ లైక్ యూ టోల్డ్, ఐ టోటలీ అగ్రీ విత్ ఇట్. సి ఇప్పుడు there's no it's stupidity for you to think that they are your competition. It's stupidity. So let's talk about what do you call women in abroad or girls in abroad. So నేను ఈ టాపిక్ గురించి, this was my second or third podcast అనుకుంటా, where I spoke about abroadకి వచ్చిన women పైన in general society opinion or men's opinion ఎలా ఉంటుంది. Either she will be a filthy rich family background, that's why she'll come abroad, time pass చేస్తే వెళ్తుంది, or she will be a dependent to someone, or it will be majority of that area only. అంటే తను ఇండిపెండెంట్గా వచ్చి షీల్ బిల్డ్ సంథింగ్ ఆన్ హర్ ఓన్ అనేది డైజెస్ట్ చేసుకోలేరు బేసిక్గా. సో లెట్స్ టాక్ అబౌట్ దట్ సైడ్ ఆఫ్ ఇట్. సో లెట్స్ టాక్ అబౌట్ ఉమెన్ ఇన్ అబ్రాడ్, లైక్ సమ్మన్ హూ గ్రో అప్ ఫ్రమ్ కన్సర్వేటివ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఆర్ తెలుగు బ్యాక్గ్రౌండ్. సో యా, ఐ థింక్ ఇప్పుడు నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫిల్దీ రిచ్, హ్యావెంట్ కమ్ ఆన్ డిపెండెంట్ వీసా ఆర్ సంథింగ్, ఎవరి మీద డిపెండ్ అయ్యి రాలేదు. అందరూ లో క్లాస్ ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వచ్చి కష్టపడుకుంటా దే ఆర్ ట్రయింగ్ టు మేక్ సంథింగ్ ఫర్ ద ఫ్యామిలీ.
అబ్బాయిలు ఏమంటారు, ఇప్పుడు ఇక్కడ నేను కలిసే అబ్బాయిలు కూడా మీకేముందిలే, మీకేం అవసరంలే, మీరు ఎవరినో ఒకరిని చేసుకొని వెళ్ళిపోతారు, మీరు ఎవరినో ఒకరిని చేసుకొని వెళ్ళిపోతారు. సో కరెక్ట్, ఎవరినో ఒకరిని చేసుకొని వెళ్ళినా కూడా మా ఫ్యామిలీకి మాకు చేయాలి అనేది ఉంటుంది. ఐ థింక్ దట్ థింగ్ స్టాప్డ్ మన ముందు జనరేషన్కి ఆగిపోయింది అనుకుంటా. అమ్మాయిలం కదా, ఇంకా ఇంటికి ఏం చేయకపోతే ఏం కాదు అన్నది ఆగిపోయింది. విత్ ఆర్ జనరేషన్ ఇట్ ఈస్ వీ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ద ఫ్యామిలీ. అబ్బాయిలకి ఎట్లయితే ఉంటుందో ఇల్లు కొనాలి అదంతా ఏది ఉంటుందో అమ్మాయిలకు కూడా ఉంటుంది. అదే వస్తారు అబ్బాయిలు చేసే జాబ్లే చేస్తారు. ఇమాజిన్, ఇక్కడ అన్ని లేబర్ పనులే, అన్నిటికీ ఫిజికల్ స్ట్రెంత్ కావాలి, అన్నిటికీ దానికి అడాప్ట్ చేసుకొని నో మ్యాటర్ వాట్. ఇప్పుడు వెళ్ళకపోతే పే రాదు, అంతేగా, గంట పే. నో మ్యాటర్ ఇఫ్ యూర్ ఆన్ యువర్ పీరియడ్స్, no matter whatever you're going through, you will have to go and work because you need money. ఇప్పుడు శాలరీ బేస్ మీద జాబ్ చేస్తున్నాం అంటే ఇట్స్ డిఫరెంట్, పెయిడ్ లీవ్స్ ఉంటాయి అన్ని కథ. ఇప్పుడు మనం చేసే జాబ్లలో వెళ్తేనే పైసలు, ఇవన్నీ ఏమంటారు ఫేస్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకుంటూ ఎట్ ద సేమ్ టైం ఎస్పెషలీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ వన్ ఇట్లా ప్రొటెక్టివ్ జోన్లా మంచి ఫ్రెండ్స్ కానీ ఎవరు లేకపోతే దేర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్. చాలా మంది ఉంటారు. అవన్నీ హ్యాండిల్ చేసుకోవాలి, మళ్ళీ అవన్నీ హ్యాండిల్ చేసుకోవాలి. ఇంట్లో చెప్పలేము అసలు ఇంట్లో చెప్తే అందుకే నేను పోకన్నా, నేను అందుకే పంపిమన్నాం నిన్ను, వాళ్ళు అలాంటి డైలాగులు వేయొద్దంటే అసలు ఏమీ చెప్పొద్దు ఇంట్లో. అందుకే నాకు ఇన్సిడెంట్ చెప్పాలంటే కొంచెం ఆలోచిస్తారు, చెప్పరు, 100% చెప్పరు. చెప్తున్నా కదా, వచ్చేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిడతారు, అందుకే నేను పంపాను అన్నా. చూసినావా, మాకు ముందే తెలుసు అంటే అవన్నీ చెప్పొద్దు. అంతెందుకు, తినకపోయినా తిన్నామని చెప్తాం కదా, బికాస్ వాళ్ళకి అసలు ఏ రీజన్ ఇవ్వద్దు. మనం తీసుకున్న డెసిషన్ బ్యాడ్ అని ఎక్కడ కూడా పోర్ట్రే అవ్వద్దు, చేయొద్దు. ఈ ప్రాసెస్ లో ఐ థింక్ వి ఆల్సో అడాప్ట్, అంటే ఇవి జరుగుతాయి, ఇది ఇలానే ఉంటది, ఏం కాదు, దీన్ని దాటుకుంటూ వెళ్ళిపోతాం, మనకు మైండ్ సెట్లో ఉంటారని నేను అనుకుంటా. కానీ రీసెంట్గా నాకేమనిపించింది అని అంటే, అబ్రాడ్ అనే కాదు, ఇఫ్ యూ ఇంట్లో కలిసి ఉన్నా కూడా పేరెంట్స్ ఆఫ్టర్ అన్ ఏజ్, ఇప్పుడు మన ఎడ్యుకేషన్ అయిపోయాక వన్స్ వి స్టార్ట్ బిల్డింగ్ అవర్ కెరియర్, ఇట్స్ ఏమంటారు పెద్ద సపోర్ట్ మనకి పేరెంట్స్ ఇచ్చేది ఏంటి అని అంటే, ఫర్ దెమ్ టు బి స్ట్రాంగ్. సమ్ టైమ్స్ దే విల్ బి సిచ్యువేషన్స్ వే వి వాంట్ టు గో టు అవర్ ఫ్యామిలీ, బట్ వెన్ యూ ఆల్రెడీ నో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో ముందే తెలుసు, వాళ్ళు వీక్ అని ముందే తెలుసు, వాళ్ళు ఇవన్నీ తట్టుకోలేరని ముందే తెలిస్తే ఏడిపోతుంది మీ బిడ్డ. యూ విల్ హ్యావ్ టు బీ స్ట్రాంగ్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ యూ కెన్ డూ. పాపం ఇంకా 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 నయ్యం, ఇంకా కొంతమందికి మంచి దోస్తులు ఉంటే ఏదో సెట్ అయిపోతుంది కానీ, బట్ దెర్ ఈస్ నో, వెన్ ఇట్ కమ్స్ టు జాబ్స్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిఫరెన్స్. అమ్మాయి కదా, నీకు జాబ్ అంటున్నా ఉందేడా, ఇంకా అమ్మాయిలు కాబట్టే ఇంకా నువ్వు ఫిజికల్ లేబర్ ఎక్కువ చేయలేవు అని ప్రిఫర్ చేయరు. అక్కడ మన ఇండియాలో ఏమంటారు డైలాగులు, అమ్మాయిలు కదా వచ్చేస్తుంది జాబ్ దొరికేస్తుంది, అమ్మాయి కదా ఫేస్ కార్డ్ అని, ఫేస్ కార్డ్, ఉమెన్ కార్డ్, యా అన్ని డొల్లా ఏం ఉండవు. సో హియర్ when you have any bad encounters with men being judging here, or you felt here, do you think are people very broad minded here or even more narrow? మెన్ ఇక్కడికి వచ్చిన మనోళ్ళ, like yeah, టు బి ఆనెస్ట్ అక్కడికంటే ఇక్కడ ఇంకా నారో మైండెడ్. నాకేమనిపిస్తుంది తెలుసా, ఆడ ఫ్లైట్ ఎక్కుతారు కదా, ఆడనే ఆగిపోతుంది వాళ్ళ బ్రెయిన్ అనిపిస్తుంది, ఆడనే ఆగిపోయింది వాళ్ళకి. ఇక్కడికి వచ్చి ఇంకా బ్రెయిన్ ఎదగదు అంటే, అగైన్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఎవ్రీ వన్, బట్ డెఫినెట్లీ అబ్రాడ్కి ఉన్నారు కదా వీళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ ఉంటారు అని మాత్రం అనుకోవద్దు. అసలు ఐ హావ్ ఫేస్డ్, అసలు హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అన్ని ఆలోచింపజేసే మనుషులు కూడా చూసాను నేను మా అబ్బాయిని. నేను ఫస్ట్ టైం దిస్ కైండ్ ఆఫ్ థింగ్ అంటే ఉమెన్ అంటే ఇట్స్ సో ఎవిడెంట్. ఇట్స్ వన్ ఆఫ్ ది డీజే నైట్స్ వి ఆర్గనైజ్డ్ సౌత్ మెల్బర్న్లో. అంటే ఆ సివిక్ సెన్స్ కానీ లేదంటే మెన్ బీయింగ్ వే టు నారో అరౌండ్ ఉమెన్, ఎట్లా అంటే డాన్స్ ఫ్లోర్ పైన the way they behave, exactly, unnecessary touch, abuse, that is true. See, and in an event that physical abuse and all those things were first time complaint వచ్చినప్పుడు I was scared. అమ్మ చెయ్యొద్దురా ఇంకా ఈవెంట్ లా, మరి కరెక్టే కదా. Imagine they
అబ్బాయిలు అమ్మాయిలు వేరే దేశంకి వచ్చినాం మనం. ఇక్కడ ఈ దేశంలో ఎవడు ఇబ్బంది పెట్టట్లే, ఈడికొచ్చి కూడా మనోళ్ళు మనకే ఇబ్బంది పెడతారు. ఎంత గలీజ్ ఉంటది. ఇప్పుడు అదే క్లబ్బింగ్ కి, ఇప్పుడు ఆసీ క్లబ్ కానీ వెళ్తే ఎవ్వడు ఏమన్నాడు, ఎవ్వడు గెలకడు, ఎవ్వడు అసలు ఏం మిస్బిహేవ్ చేయడు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది లోపల, బికాస్ దే నో ద కాన్సిక్వెన్సెస్. ఇక్కడ మన ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు యు ఫీల్స్ లాట్ ఆఫ్ నేనైతే పర్సనలీ ఐ డి నాట్ ఫేస్, బికాస్ వన్ థింగ్ ఐఎమ్ ఏ నోన్ ఫేస్ కదా, సో కొంచెం జాగ్రత్తగానే ఉంటారు. ఐ డోంట్ థింక్ దే విల్ టేక్ అంత లీనియన్స్ తీసుకోరు నా దగ్గర. అండ్ ఐ ఆల్వేస్ హ్యావ్ సమ్ వన్ అరౌండ్ మీ, కన్నేసుకుంటా ఇట్లా ఇట్లా. బట్ నాకు అనిపిస్తుంది, ఇజంట్ ఇట్ బ్యాడ్? ఇప్పుడు ఎందుకు ఉండాలి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వై మై మేల్ ఫ్రెండ్స్ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చారు కదా పాపం, వాళ్ళకి ఎందుకు తలకి నొప్పి? ప్రొటెక్ట్ చేయడానికి కాదు, నేను మా బాడీ గార్డ్లను తెచ్చుకున్నాను. ఇంకోటి ఏంటంటే we are going to our own events దగ్గర you getting conscious అంటే this fundamental correction. That's the main part. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏ పబ్కి వెళ్ళినా అందరూ అట్లనే బిహేవ్ చేస్తున్నారు అంటే ఇట్స్ డిఫరెంట్. బట్ మనోళ్ళు మనని అనడం ఇట్స్ హర్టింగ్. మనోళ్ళు ఉన్నారంటే అరే మనోళ్ళు అని వెళ్ళాలి. టు బి ఆనెస్ట్, వెరీ ఆనెస్ట్, ఇక్కడ అమ్మాయిలు చాలా మంది, ఇప్పుడు మా గ్యాంగ్ లో కూడా నా ఫ్రెండ్స్, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎటన్నా ఈవెంట్కి వెళ్ళాలంటే అరే మనోళ్ళు ఉంటారే, ఆ థాట్ ప్రాసెస్ వచ్చేసింది, అరే మనోళ్ళు ఉంటారే అన్నట్టు. అట్లా ఉండొద్దు కదా. ఇట్ హాస్ టు బి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అరే మన కమ్యూనిటీ ఈవెంట్, వి నీడ్ టు గో హావ్ ఫన్, వి కెన్ మీట్ అవర్ ఓన్ పీపుల్. అండ్ నేను తాగేసున్నా ఇస్ దన్ అబ్సల్యూట్ ఎక్స్క్యూజ్. దట్ ఈస్ ద డంబెస్ట్ రీజన్ యూ కెన్ గివ్ టు మిస్బిహేవ్. కరెక్టే కదా? Absolutely. Dagesuna that I can do whatever I want or however I behave. Because I've seen. Because not everybody who is drunk is behaving, no? నువ్వే చేస్తున్నావు అంటే నీలోనే ఉంది. True. Because it happens majority in our events only. ఇప్పుడు అక్కడికి వచ్చి కొట్లాడేసి సెక్యూరిటీ వచ్చి లేపుకొని బయట వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అదే కదా. అంటే ఎట్లా అయిపోయిందంటే నా మైండ్, ఇప్పుడు ఈవెంట్ 3కి అయిపోతుంది అంటే నేను 2కి 2:30 కల్లా బయటకు వెళ్ళిపోవాలి, ఎందుకంటే గొడవ స్టార్ట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ షిట్. నేను వెళ్ళిపోవాలి, తొందర వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోవాలి. రాండమ్ డీజే నైట్ లో ఏదో గొడవ అవుతుంది. ఖచ్చితంగా ఒక సీన్ ఉండాల్సిందే, క్లోజింగ్ సీన్. ఫుల్ తాగేసి ఉండు, కడతా చంపేస్తా, కొడతా చంపేస్తా. ఎందుకు వచ్చినావు ఈ దేశానికి నువ్వు? ఎవరిని కొడుతావు? ఎందుకు కొడుతావు? ఎవరిని కొడుతావు? అంత కష్టపడి వీసా వేసుకొని ఇడి దాకా ఎందుకు వచ్చినావు? అదే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఐ కాల్డ్ అప్ డీజే నైట్స్ here because I understood that heavy music plus alcohol plus no civic sense Australia DJ night that made me to work on live band music because it's more of swing. Yes, అవును. It won't make you hyper and ఇక్కడ కూడా కొంచెం niche audience కొంచెం filter అయ్యి వస్తారు అనే మైండ్ సెట్ తోనే we switch to live band because live band is more of nostalgia where you sing along, కొంచెం కంట్రోల్ ఉంటుంది. కొంచెం కంట్రోల్ ఉంటుంది. DJ night గుద్దుతారు అసలు వద్దొద్దు, నాకు అవన్నీ ఫ్లాష్ బ్యాక్స్ హిట్ అయితే అనిపిస్తుంది. I guess second event or third event I literally cried. ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏమని ఇట్లా వాడు ఒళ్ళు మార్చిపోయి స్టేజ్ తీన్మార్ భరత్ల గణేష్ వేస్తుంటే వాడి చెయ్యి ఇక్కడ తాకి ఆమెకి ఇట్లా అయింది. ఇట్ హ్యాపెన్స్. అది అంత అగ్రెసివ్ గా డాన్స్ చేయాల్సిన ఫ్లోరా అదేమన్నా భరత్ తీన్మార్? అదే కదా. కంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ బీయింగ్ కాన్షియస్ అంతే. నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉండాలి, నీ చుట్టూ జనాలు ఎవరు ఉన్నారు. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఈస్ దీస్ పీపుల్ విల్ ఎక్స్పెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ Dimple paid $25, I paid $25, you paid $25, we came to the event, it's a Telugu DJ night. They'll expect us to be an audience, to watch their dance on dance floor and మీతో అందరికి కూర్చొని చూస్తూ ఉంటారు చూసావా? Have you noticed this? Yes, I've seen this. See, dance floor అంటుంటదా ముందు వెళ్ళిపోయిన తర్వాత they'll expect us to watch their show. Yeah. Why? I don't know. Why? I think it's just drunk decisions. So you're consciously dancing like తీన్మార్ భారత్ లా గణేష్ పండుగ ముందు లేదంటే ఎల్లమ్మ పోయాక డాన్స్ చేస్తున్నట్టు గల్లీలో డాన్స్ చేస్తున్నట్టు వేసుకుంటే యూఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ నీ చేతులు ఏడ తాకుతున్నాయి, నీ చేతులు ఊగుతున్నాయి. నీకు ఇష్టం, నువ్వు టికెట్ తీసుకున్నావు, నువ్వు రా, నువ్వు ఎంజాయ్ చేయి, వాట్ ఎవర్ యూ వాంట్, యూ హ్యావ్ ఫన్. కానీ అట్లీస్ట్ బీ కాన్షియస్, ఎవరిని తాకిస్తున్నావు, ఏడని చేయబోతుంది, ఏడని కాలు టచింగ్ సమ్వన్, అన్నెసెసరీలీ డూయింగ్ సమ్వన్, abusing someone, steering someone very badly. Oh, that is the point.
you see what the most drunk woman here seeing that ఎందుకు అదంతా కాన్స్టెంట్గా ఎందుకు వచ్చిన పర్పస్ ఏంటి? నేను ఒక పాయింట్లో నేను ఏం చేసిన తెలుసా, మీరు రాత్రైనా పగలైనా షేడ్స్ పెట్టుకోండిరా, మీరు ఏడ చూసినా కనిపించదు, ఎక్కడైనా చూసుకోండి, మీరు షేడ్స్ పెట్టుకోండి, ఇంకా 24 గంటలు షేడ్స్ పెట్టుకొని ఉండండి మీరు అని చెప్పేసి. సి ఐ అండర్స్టాండ్. సి మన ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు స్టార్టింగ్ కొన్ని డేస్ ఇట్ ఫీల్స్ కొత్త, ఐ అండర్స్టాండ్. బట్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ యుల్ హ్యావ్ టు అడాప్ట్ టు ఇట్. అబ్సల్యూట్లీ యూ షుడ్ అడాప్ట్ టు ఇట్. ఇంకా నేను అదే ఇంకొకటి చూడు, సేమ్ గైస్ దే గో టు ఎనీ లోకల్ ఆస్ట్రేలియన్ నైట్ క్లబ్స్ ఆర్ ఎనీ వైట్ పీపుల్ థింగ్ ఆర్ ఎనీ లోకల్ వేరే ఇటాలియన్ వాట్ ఎవర్ అన్నప్పుడు కామ్ ఉంటారు. అవునా? దిస్ ఇస్ వెరీ కామ్. అంటే ఇప్పుడు అదేంటి, ఇఫ్ యూ గో టు, ఇది మన ఈవెంట్ కాదు, ఇట్స్ నాట్ ఆర్గనైజ్డ్ బై తెలుగు ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆర్ సంథింగ్. ఈవెన్ ఇట్స్ బాలీవుడ్ కి మన తెలుగు వాళ్ళు దిల్ స్టే కామ్ బికాస్ అక్కడ కంప్లీట్ పంజాబ్ డామినేషన్. వాళ్ళు ఇంకా వేరే సింక్, వాళ్ళు వేరే సైక్ అసలు. అవును, పంజాబ్ వాళ్ళు ఇంకా వేరే సైకిల్ ఉంటారు, మన వాళ్ళు అసలు ఆ మీటర్ కూడా రాదు. అక్కడ ఇఫ్ యూ గో టు నార్మల్ నైట్ క్లబ్స్ ఇక్కడ ఉంటాయి కదా, బార్స్ అండ్ ఆల్ లైక్ వేర్ టెక్నో అండ్ ఆల్, అక్కడ ఐ సీ ఆర్ పీపుల్ ఆర్ వెరీ సటిల్, కామ్, ఎక్కువ హడావిడి చేయడు. ఎందుకంటే అది మన ఫ్లోర్ కాదు, మన ఈగోస్ ఉండవు, మన థింగ్ ఉండదు, లోపల భయం. అక్కడ ఏం చేయరు, భయం ఉంటది కదా. మన ఈవెంట్ అంటేనే వస్తుంది. మన పాట దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని కొట్లాడలే. అదే అబ్బా, ఐ థింక్ మన కమ్యూనిటీలో ఉన్న డ్రాబ్యాక్ ఇదే, మనని మనం బాగా చిన్న చూపు చూసేసుకుంటాం. ఇప్పుడు అందుకే వాళ్ళకి భయం లేదు. మన్నెవడు అంటాడు, మనోడే కదా, మన్నెవడు అంటాడు, మన వాళ్ళకి అంత లేదు. అందుకే ఇఫ్ యూ అబ్జర్వ్, నేను ఒకటి ఏం అబ్జర్వ్ చేసిన అంటే, ఇక్కడ పంజాబ్ కమ్యూనిటీ కానీ వాళ్ళు మస్తు హెల్ప్ చేసుకుంటారు ఒకరికొకరికి, జాబ్ల విషయాల్లో కానీ ఎక్కడైనా కానీ. ఆడ ఎదుగుతున్నాడంటే పక్కనోడిని ఎదగనీకే ట్రై చేస్తాడు. ఈడ తెలుగులో so you see so much diverse, see so much what you call divide in politics ఎక్కువ తెలుగులో. నాకు అదే అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశం ఈడిదాకా వచ్చి, ఫస్ట్ నేను ఏం అడ్వైజ్ ఇస్తాను అంటే, కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా స్టూడెంట్స్, కలిసినప్పుడు అక్క ఇట్లా అక్క ఇది అంటే, ఫస్ట్ మీరు తెలుగు వాళ్ళతో తిరగకండి రా. మీరు చేయాల్సింది ఏంటంటే తెలుగు వాళ్ళతో తిరగకండి. ఎందుకక్క మళ్ళీ అంటే ఇల్లు అకామిడేషన్ చూసుకున్నా, తెలుగు హోమ్, వి వాంట్ తెలుగు హోమ్, తెలుగు. అరే రామా, నువ్వు ఇంత దూరం వచ్చి, నువ్వు ఇంత డైవర్స్ లైఫ్, ఇన్ని ఆప్షన్స్ ఉండంగా, యూ కెన్ గ్రో అ లాట్. ఈ లూప్లోకి వెళ్ళి బయటకు వస్తే ఇదే లూప్, దానికి ఇంత దూరం ఎందుకు రావడం? అంటే మన ఇండియాలో అంటే ఆప్షన్స్ లేవు. ఇక్కడ యూ హ్యావ్ సో మచ్ డైవర్సిటీ, సో మెనీ ఆప్షన్స్. ఎక్స్పీరియన్స్ దాట్ లైఫ్. అదేంటి, వాళ్ళతో తిరుగు, వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసుకో. ఇట్స్ నైస్. నో సి హ్యావ్ ఎ కోర్ ఫ్యామిలీ, తెలుగు కోర్ ఫ్యామిలీ, have a bunch of friends, have your tribe, but ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ learn with people. ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ ట్రై టు గెట్ టు నో డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ నేషనాలిటీస్. లేకపోతే ఆడే ఉండిపోతాం ఇక అంతే. కిన్ని లక్షలు పెట్టి వచ్చి మళ్ళీ గదే తెలుగు మొక్కలు గదే కావాలంటే ఇట్లా ఆడికి వెళ్ళిపోతుంది మైండ్ కూడా. అవును, అందుకేసి ఇప్పుడు జనరల్గా పెళ్లి సంబంధాలు అవి వస్తూ ఉంటాయి కదా, అబ్రాడ్ సంబంధం, అబ్రాడ్ అబ్బాయి అనగానే ఐ థింక్ ఇండియాలో ఒక హై స్టేటస్ ఉంటుంది, అబ్రాడ్లో అబ్బాయి, అబ్రాడ్ అంత లేదు. అబ్రాడ్లో అబ్బాయి అయినా సరే మీరు డబుల్ ట్రిపుల్ టైం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆడకంటే తక్కువ నారో మైండెడ్ జనాలు, ఆడనే ఆగిపోయినారు, అక్కడ ఉన్నాడనే ఎదుగుతున్నాడేమో. ఇండియాలో ఆలోచించాలి జనాలు కదా, అదే ఆలోచించాలి అసలు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని పంపించాలంటే అబ్రాడ్ సంబంధం, అబ్రాడ్ లేదు. యూ విల్ హ్యావ్ టు డబుల్ ట్రిపుల్ క్రాస్ చెక్. ఎస్పెషల్లీ నారో మైండెడ్, బ్రాడ్ మైండెడ్ ఉంటారని మాత్రం అజ్యూమ్ చేసుకోకండి. ఐ సీ విమెన్ ఎవాల్వింగ్ అలాట్. ఐ థింక్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ బికాస్ అంటే రీసెంట్ జనరేషన్స్ నుంచి అమ్మాయిలు ఎలా బిహేవ్ చేయాలో అమ్మాయిలకు నేర్పిస్తున్నారు, ఎట్లా అడాప్ట్ చేసుకోవాలి, ఫెమినిజం అది ఇది. కానీ పాపం అబ్బాయిలకి ఎవరు చెప్తలేరు ఈ ఫెమినిజం అమ్మాయిలను ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఈ ఇండిపెండెంట్ విమెన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి ఎవరు నేర్పించట్లేదు. అంతే కదా. ఇప్పుడు అంటే మెన్ అంటే వాడు సెల్ఫ్ గా నేర్చుకుంటా, అంటే వాడు ఫస్టే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది అలా వచ్చి మెన్కి నాకు తెలీదు, నాకు అంటే నేను బేసిక్గా చెప్తాను, నాకు తెలీదు, నేను ఈ బరువు మోయలేను, అది బరువు ఉంది అని చెప్పాలంటే కూడా ఆలోచిస్తాడు తెలుసా మెన్. అవును, దే ఫీల్ లైక్ ఏదో చిన్న చూపు అయిపోతామని ఆలోచిస్తారో ఏందో. ఇది అరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉమెన్ ఉన్నారు, ఒక పంజాబ్ గర్ల్స్ ఉన్నారు,
అది మాట్లాడలేవు, చెప్పలేకపోతాం. ఆ బరువు మీద ఎత్తలేమంటే నువ్వు వీక్ అనుకుంటారు. కానీ యునో వాట్, ఈ అబ్బాయిల గురించి వాట్ ఎవర్ ద జడ్జ్మెంట్స్ దే హ్యావ్ ఫర్ దెమ్సెల్ఫ్, అమ్మాయిలు డోంట్ సీ ఇట్ లైక్ దట్. ఇట్స్ ద అదర్ మెన్ హూ సీ ఇట్ లైక్ దట్, ఐ థింక్. ఇప్పుడు మాకు అమ్మాయిలకి అసలు అది ఏం అనిపించదు. వి వాంట్ యూ టు బి ఎక్స్ప్రెసివ్, వి వాంట్ యూ టు షేర్ దట్ యూ కాంట్ డూ ఇట్, వీ విల్ హెల్ప్, ఇద్దరం కలిసి చేసుకుందాం అంటే వాళ్ళు అబ్బాయిలతోనే తిరిగి ఇలానే ఆలోచిస్తారని అనుకుంటారు. కానీ ఐ థింక్ విమెన్ ఆర్ వెరీ అండర్స్టాండింగ్. మెన్ హ్యావ్ టు ఓపెన్ అప్ టాక్. పాపం వాళ్ళకి అట్లా స్టాండర్డ్స్ ఎందుకు సెట్ అయినాయో అట్లనే ఉండాలని ఎందుకు అట్లా అయిందో తెలియదు. కానీ బట్ భరించేవాడు భర్త దట్ ఈస్ ట్రూ దో, భరించేవాడు భర్త. బట్ అన్ని నువ్వే భరించాల్సిన అవసరం లేదు బ్రో, జర షేర్ చేసుకోవచ్చు. నేను ఈ ఇండిపెండెంట్ ఉమెన్ని హ్యాండిల్ చేయడానికి ఎందుకు రావట్లేదు అని అంటున్నాను అంటే, నా సర్కిల్లో నేను చూస్తున్నందుకు ఇండియా అయినా ఇక్కడైనా కూడా ఇప్పుడు నీ ఫినాన్షియల్ లోడ్ అమ్మాయి షేర్ చేసుకున్నప్పుడు నేను షేర్ కూడా అనను, ఇట్స్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఇల్లుకి ఎంత ఈఎంఐ కడతావు తనకు కూడా అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బికాస్ యూ బోత్ ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ హౌస్. ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ ఆల్సో హ్యావ్ టు థింక్ దాట్ ఇద్దరు ఒకటే ఇంట్లో ఉన్నారు, ఇంటి పనులు కూడా ఇద్దరు చేయాలి. ఇండియాలో పాపం ఐ ఫీల్ సో సాడ్, వాళ్ళు జాబ్లకి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇంటి పనులు చేసి, బ్రో ఇద్దరు కలిసి చేసుకోవాలి కదా బ్రో, ఇద్దరు కలిసి ఉంటున్నారు కదా బ్రో. అంటే ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు టర్మ్ ఇట్ యాజ్ హెల్ప్. ఇప్పుడు ఎందుకంటే ఓ మీ హస్బెండ్ హెల్ప్ చేస్తాడా, ఇట్స్ నాట్ హెల్ప్. ఆడు కూడా ఉంటున్నా ఇంట్లో, ఆడది కూడా అయ్యో ఇద్దరు కలిసి చేసుకోవాలి, ఇద్దరు కలిసి తింటారు, ఇద్దరు కలిసి ఉంటున్నారు సంసారంలో, ఇద్దరు చేసుకోవాల్సిందే. అండ్ యా, లెట్స్ టాక్ అబౌట్ ఇన్ఫ్లుయెన్సర్స్ బీయింగ్ ఫ్రెండ్స్ విత్ ఫెలో ఇన్ఫ్లుయెన్సర్స్. Is it possible? Yeah, it is. Do you really think ఒక ఆర్గానిక్ ఫ్రెండ్షిప్ what a normal friends have versus two influencers coming and posing for no reason? See, there is two things. There's so much internet friendship కారిపోతుంటది versus what's in real. నాకు ఎక్కడ I'll tell you, sorry to cut you, నాకు ఎక్కడ డిస్కనెక్ట్ అనిపిస్తుంది తెలుసా, అంటే there's so much distance here. ఫోన్ స్క్రీన్ ఇంత ఉంటుంది కదా, ఆ ఫోన్ స్క్రీన్ లో ఫిట్ అవడానికి యూ కమ్ సో క్లోజ్ విత్ హర్ టు టేక్ ఏ క్లిక్ ఏ సెల్ఫీ అండ్ కట్ టు మీ మధ్యలో ఉన్న డిస్టెన్స్ చాలా ఉంటుంది. బట్ ద క్లోజర్ యూ లుక్ ఆన్ ఇంటర్నెట్ ఇన్ దట్ పర్టికులర్ స్టోరీ వర్సెస్ పీపుల్ ఇన్ రియల్ లైఫ్, నేను నోటీస్ చేసి అరే మీరు అట్లా ఉన్నారు కదా, అరే చచ్చిపోతుంది. Unnecessary, I think so. Don't you think it's unnecessary to portray that you guys are close? అదే అంటున్నా. See, for example, and also I'll add one more question. How is this collaboration thing works, bro? Collab. And in terms of influencers and influencers, like influencer collabing thing, how you see it? First of all, let's talk about, do two female influencers can be a good friends, or there's no hidden agendas, direct to friendship నుంచి స్టార్ట్ అవుద్దా? ఆలోచిస్తున్నా నేను. రెండు ఉంటాయి. అది జస్ట్ ఇప్పుడు మనము ఇందాక క్యాలిక్యులేటెడ్ మూవ్స్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాం కదా, ఈడ కూడా ఉంటాయి అట్లనే. క్యాలిక్యులేటెడ్ మూవ్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది క్యాలిక్యులేటెడ్ మూవ్. బట్ కొన్ని ఫ్రెండ్షిప్స్, బట్ ఐ థింక్ దే స్టార్ట్ విత్ ఎ క్యాలిక్యులేటెడ్ మూవ్. బికాస్ ఆబ్వియస్లీ అక్కడ ఎక్కడో ఉన్న ఫ్రెండ్ నాకు ఇక్కడ ఎట్లా ఫ్రెండ్ అవుతుంది, అంతే కదా. ఇట్ స్టార్ట్స్ విత్ ఎ క్యాలిక్యులేటెడ్ మూవ్. ఆ క్యాలిక్యులేటెడ్ మూవ్ ఏదైనా అయి ఉండొచ్చు. ఇట్ కుడ్ బి ఆ ఫాలోయింగ్ నాకు హెల్ప్ అవుతుంది అని అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఆమె టాలెంట్ నాకు ఏమైనా నేర్చుకోవచ్చు, లేకపోతే నేను ఏమైనా హిడెన్ గా ఏమైనా అడగొచ్చు. ఐ కెన్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ హర్, షీ కెన్ గివ్ మీ సమ్ ఇన్సైట్స్, అట్లా ఉండొచ్చు. Or I know her, that will be a flex by itself. Yeah, ఉండొచ్చు. You flex it. That is there, that's definitely there. అది కూడా ఉంటుంది. బట్ నో మ్యాటర్ హౌ ఇట్ స్టార్ట్స్, స్టార్టింగ్ ఏ పాయింట్ అయినా సరే వెళ్తున్న కొద్దీ ఇఫ్ యూ డోంట్ వైబ్ విత్ ఈచ్ అదర్ అది అవ్వదు. అంటిల్ అన్లెస్ ఇద్దరు యాక్టర్స్ అయితే, ఇద్దరు పర్ఫార్మర్స్ అయితే. Correct. Because I keep noticing a lot. I see the performers friendships also. ఎందుకు అంటే it's so evident that you guys are forcing it. Why do you want to do it? అదే నేను అన్నా విపరీతంగా ఉంటుంది. సో ఇట్స్ సో ఎవిడెంట్ ఆన్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్ కట్టు ఐ నో how we people are in real life. Why? But do you have such encounters with I do have fellow creators? Yes. అంటే
లైక్ ఐ టోల్డ్ యూ, నాకు చిన్నప్పటి నుంచి హైపర్ ఇండిపెండెన్స్తోని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను గెస్ చేసింది కరెక్ట్ అయింది అనమాట. అబౌట్ అ పర్సన్, వాట్ ఆర్ దేర్ ఇంటెన్షన్స్ విత్ మీ అనేది అర్థమైపోతుంది. సో వెన్ ఐ నో దేర్ ఇంటెన్షన్స్ ఆర్ జస్ట్ టు యూజ్ మై ఫాలోయింగ్, నన్న బంగారం అని మెల్లమెల్లగా వెళ్ళిపోతాయి ఇంకాలకి. బట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఫ్రెండ్షిప్స్ దట్ ఐ హ్యావ్, we absolutely have never posted anything. It's just pure friendship అంతే. అసలు నో హిడెన్ ఎజెండాస్ లైక్ అంటే బయట పోర్ట్రే చేయడానికి ఏమీ లేదు. ద ఫ్రెండ్షిప్స్ దట్ ఐ హ్యావ్, ఇట్స్ జస్ట్ వీ టాకింగ్ టు ఈచ్ అదర్ ఇంటర్నలీ అంతే తప్ప మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్స్ ఆర్ లైక్ దాట్. అండ్ లైక్ దాట్స్ అగైన్ మై కాన్షియస్ డెసిషన్. ఇప్పుడు షో ఆఫ్ చేసే ఫ్రెండ్షిప్స్ ఎక్కువ రోజులు ఉండవని నేను చెప్పిన కదా, దట్ హ్యావ్ బిన్ ఇన్ దట్ అండ్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. నాతోని కాదు ఇది ఫేక్, ఇదంతా నాతో అయ్యముచ్చట కాదు అని చెప్పి బయటకు వచ్చినాను. బట్ డెఫినెట్లీ దెర్ ఈజ్ హిడెన్ ఎజెండాస్ ఇన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫ్రెండ్షిప్స్. కుళ్ళుకుంటారు బ్రో, ఎట్లా కుళ్ళుకుంటారు తెలుసా మనుషులు. బట్ అట్లీస్ట్ హైడ్ ఇట్, డోంట్ బి సో ఎవిడెంట్. అండ్ ఇంకోటి, సో ఐ ఫర్గాట్ టు ఆస్క్ యూ, ఇన్ఫ్లుయెన్సర్స్ గెటింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్. I really want to ask because I have this fundamental debate, argument with a woman. She's one of the creators, she does influence or whatever. One of these XYZ events company is giving a 50%, 20% off for the influencers with a code, whatever. They expect Melvin Mama or our company to do the same thing. I said, we never did that. Yeah. నాకు గుర్తున్నంత వరకు I personally message you or personally message fellow creators that hey please do attend, you do come, and if we can you shout out, or because appudu ade kotta kada ee people like appude untunde kabatti we all used to go. ఇంతగానం లేకుండే అప్పుడు, ఇంతగానం లేకుండే అండ్ ఇంతగానం ఏమంటారు కమర్షియల్ కూడా లేకుండే. ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ విత్ ఫన్ అండ్ ఫ్లో. అంతే, because it's nothing happened before, let's have fun. అంతే, that's it. It was never about ఎవడు చేస్తున్నాడు కాదు, అమ్మో ఫైనల్లీ ఎవడు అవుతుంది మన దగ్గర. అంతే, ఈక్వల్లీ I used to participate in the same way. Enthusiasm, okay, something we all doing, everyone are coming for our event, let's do something. So దాని దగ్గర నుంచి I see, I understand why they exploited you. See, నేనేమంటున్నా అంటే give them a realistic number, who you are. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నుంచి కన్వర్షన్స్ ఎంత అయింది, who are your audience. That is so true. You know what? Since now I work as a social media manager, I am on the other side. Inni rojulu I was as a creator. Now I also have to be at the brand. True. Team ki be on the brand side, be on the business side actually. On the business side, ఇప్పుడు నేను influencers ని pitch చేసి team కి ఇచ్చి, I am shocked. I am so shocked at their expectations. See, I have seen all of it, bro. నేను ఇదంతా చూసే వచ్చిన నాకు తెలుసు. ఇఫ్ యూ హ్యావ్ అ 10K ఫాలోవర్స్, ఐ నో అందులో ఎంతమంది ఇండియన్స్, ఎంతమంది ఆస్ట్రేలియా నుంచి ఉన్నారో నాకు తెలుసు. అట్లీస్ట్ రఫ్ గానే నేను చెప్పగలుగుతా. విత్ ద టైప్ ఆఫ్ కాంటెంట్ యు ఆర్ మేకింగ్ అర్థమైపోతుంది మనకి. ఒక ప్రొఫైల్లో చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫేక్ రియల్ అనేది కూడా అర్థమైపోతుంది మనకి. చాలా మంది ఫేక్ ఫాలోవర్లను వేసేసుకొని, బట్ ఇట్స్ వెరీ ఆబ్వియస్, అందరికీ తెలుసు ఇట్స్ ఫేక్ అని. నీకు 100 మంది ఫాలోవర్లు ఉన్నా అది జెన్యూన్ ఉంటే ఒక ఇజ్జత్ ఉంటుంది. ఇన్ని ఫాలోవర్లను కొనేసుకొని అకౌంట్ లో పెట్టుకొని, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. బట్ అగైన్ ఇఫ్ ఇట్స్ యువర్ స్ట్రాటజీ, ఓకే, డూ ఇట్. బట్ నేనేమంటున్నానంటే they give a number, this is what we are expecting. For example, if you have to do a promotion, how much are you expecting, and they give a number which is unrealistic. I think they just go on ChatGPT, I have this many followers, I live in Australia, give me a number I should charge. Bro, it doesn't work like that. First of all, Australia lo asalu influencer marketing ఏ లేదు. నాకు అదే అనిపిస్తుంది. The only regret I have is ఇంత బిల్డ్ చేసుకున్నందుకు నేను కనీసం ఇండియాలోనో యూఎస్లోనో ఉంటే పైసలన్నీ వచ్చేటి కదా నాకు. ఇట్ యూస్ టు బి వర్త్ ఇట్ కదా. అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు ఇట్లా మెల్లగా స్టార్ట్ అయినా సరే నేను అదే అంటున్నాను కదా, ఇక్కడ ఇండియాలో కంపెనీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ ఇది నా పని ఆమె చేసి పెడుతుంది అంతే. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ దిల్ టేక్ యూ పర్సనల్. అవును, అంటే నువ్వు బికాస్ ఎవ్రీవన్ కదా ఇక్కడ. దానివల్ల ఓకే, ఈ అమ్మాయికి వాడికి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం రిజెక్ట్ చేసిందంటే ఇక జీవితం వాడు పని లెక్క చూడాడు, వ్యక్తిగత అదైపోతుంది. ఇట్స్ సో పర్సనల్. బిజినెస్ కదా, ట్రాన్సిషన్ అవ్వాల్సింది బిజినెస్ ట్రాన్సిషన్ అక్కడ. ఇట్స్ సో టఫ్. సింపుల్ లాజిక్ మామా, సింపుల్.
నువ్వు దందా చేస్తున్నప్పుడు నేను కూడా దందానే కదా చేస్తుంది. ఎగ్జాక్ట్లీ నువ్వు సోషల్ సర్వీస్ చేస్తే నేను కూడా సోషల్ సర్వీస్ చేస్తే నీకు వచ్చే పుణ్యంలో నాకు షేర్ వస్తుంది. అంతే ఎగ్జాక్ట్లీ. అసలు అది ఇట్స్ స్ట్రేట్ ఫార్వర్డ్, దాంట్లో ఆలోచించడానికి కూడా ఏం లేదు. నువ్వు ఎదుగుతావు కానీ పక్కన ఎదగొద్దు అని అంటే doesn't make sense. See, for example, you recognized a bunch of people and you are overpraising them. అంటే వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళని ఒక పెడస్ట్రియల్ మీద పెట్టి వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అని వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఇచ్చి నీ సొంత ఈవెంట్స్ కోసం నీ సొంత లాభం కోసం చేసి కట్టు నీ పని అయిపోయిన తర్వాత వాళ్ళని వదిలేస్తే వాళ్ళు క్లూలెస్ అయిపోతారు. నేను ఏమంటాను, వాళ్ళు వనరబుల్ అక్కడ. అండ్ దే ఎక్స్పెక్ట్ ఎవ్రీ ఈవెంట్ ఆర్గనైజర్ షుడ్ బి లైక్ దట్. ఎందుకు ఉంటారు? నా దృష్టిలో సమ్వన్ మిస్గైడెడ్ మిస్యూజ్డ్. నీకు క్లియర్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇది. నీ సొంత లాభం కోసం వాళ్ళని గ్లోరిఫై చేసి వాళ్ళకి లేని హైప్ నువ్వే క్రియేట్ చేసి వాళ్ళ పెడిస్ట్రియల్స్ పెట్టి బంచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాని పెట్టి రేపటి దినం నీ ఈవెంట్ అయిపోయిన తర్వాత గాలికి వదిలేస్తే ఇప్పుడు నువ్వు అంత లేపినందుకు ఎగ్జాక్ట్లీ దే విల్ ఎక్స్పెక్ట్ ఎవ్రీవన్ టు బిహేవ్ లైక్ దట్, ఎవ్రీవన్ టు గివ్ ఇట్, everyone to pay like that, everyone to give like that. ఎందుకు ఇస్తారు? I don't know, but you know, I think నేను కూడా చాలా సార్లు అనుకున్నా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ బీయింగ్ ఎక్స్‌ప్లాయిటెడ్ హియర్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది చాలా తక్కువ మంది, ఉన్న తక్కువ మందిని కూడా ఎక్స్‌ప్లాయిటేషన్ ఎవరిని ఎలా వాడుకుందాము పర్సనల్గా మాట్లాడేసి. బ్రో దగ్గర బడ్జెట్ ఉంటుంది కానీ బ్రో డజంట్ వాంట్ టు పే ద రైట్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఎగ్జాక్ట్లీ. So instead he'll use 10 wrong influencers, setting unexpected unrealistic expectations వాళ్ళకి. అటు ఆలు ఎక్స్‌ప్లాయిటేషన్, మళ్ళీ కన్వర్షన్స్ కూడా ఉండవు ఏమి, బికాజ్ అవి సెట్ కారు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ నీ బ్రాండ్కి. కానీ వాట్ ఎవర్ యూ డూయింగ్, ఫస్ట్ ఏం చేస్తారు, నీతో బిజినెస్ చేద్దాం అనుకో. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి నా ఈవెంట్ ప్రమోట్ చేస్తాం అని అడుగుతాను, ఐ చార్జ్ దిస్ మచ్ అని అనుకో. నెక్స్ట్ టైం దిస్ ఈవెంట్ ఈస్ పవర్డ్ బై యూ అని పెడతాడు. అప్పుడు ఫ్రీగా పని చేస్తావు. నీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, బట్ వాట్ డస్ దిస్ గెట్? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ పార్ట్నర్ నౌ, బట్ డు ఐ గెట్ ఫ్రీగా పని చేయాల్సిందే. ఇంక నీ పని ఎందుకు? ఇప్పుడు పోస్టర్ మీద ఉంటావు కదా నువ్వు అప్పుడు. అదే that is so dumb. That is dumb. That's clear strategy. For example, and that is exploitation again. ఇప్పుడు ఓకే, నేను నీకు ఇచ్చే బడ్జెట్ లేదు, అప్పుడు నేను ఏం చేస్తా నెక్స్ట్, ఓకే హౌ ఐ షుడ్ మేక్ హర్ పార్ట్నర్ ఆర్ ఐ షుడ్ మేక్ ఎ టీమ్ మెంబర్. నేను కుక్కలకి పని చేస్తావు నువ్వు. అంతే కదా. నువ్వు బీయింగ్ టీమ్ మెంబర్ నీ స్టోర్లో పెట్టవా అంటావు. అంతే కదా. నువ్వేం చేస్తావు? ఇట్ ఈస్ నాకు చాలా మంది అట్లా అప్రోచ్ అవుతా ఉంటారు, బట్ ఐ స్ట్రేట్ అవే సే నో, నాకు సెట్ అవ్వదు బ్రో, నాకు సెట్ అవ్వదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు డింపుల్ ఒక బ్రాండ్కి $500 చార్జ్ చేస్తుంది అంటే, అదే బ్రాండ్ ఒకటి వెళ్ళి అమ్మ $500 తీసుకుంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫెలో క్రియేటర్ ఐ డూ ఫర్ 150, 200, అది ఎంటైర్ ఎకో సిస్టమ్ ని దెబ్బతీస్తుంది తెలుసా. దట్ ఈస్ సో ట్రూ. నాకు అది ఎన్నిసార్లు అనిపించింది తెలుసా. బిగ్ టైమ్, బికాజ్ వెన్ వి బిల్డింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ we have a clear agenda, what is community, what is business. We separated both, we have separate wings for everything. So you going and approaching the same people who asked us and we gave a quotation and saying I'll do it for this much only, I'll do it for free, because you don't want this to go to a person. That is the only reason. Ante నీ పొటెన్షియల్ లో ఉందా, నువ్వు చేయగలుగుతావా అని వాడు కూడా ఆలోచించాడు, వీడు చేయగలుగుతాడా అని. అంటే ఒక నంబర్ చూసినాక దాని కింద తక్కువ అనిపిస్తుంది కాబట్టి వెళ్ళిపోదాం. కన్వర్షన్స్ కూడా చూసుకోవాలి కదా. కన్వర్షన్స్ చూసుకున్నావు, వాల్యూ చూసుకుంటావా. ఓకే, ఇప్పుడు I can't make it, let me break it first. Let's make her break her business and then see what happens. నాకు అదే అనిపిస్తుంది తెలుసా, చిన్న లాజిక్. ఇఫ్ యూ గో ఈవెన్ టు అ మార్కెట్, ఇండియాలో మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక కూరగాయ ఒకటే రేట్ చెప్తారు అందరు. ఎందుకు? ఎందుకంటే అందరిది సేమ్ బిజినెస్. ఎగ్జాక్ట్లీ. ఈడ అట్లుండదు. ఎకోసిస్టమ్ ఇట్లా అంతే కదా. See, if I am telling 500 and someone else is telling 100, obviously they'll go for 100. But I know my worth. True. I'm not compromising because I know what I can build. To be honest, yeah. నా మీద నాకు క్లారిటీ ఉంది, నేను ఎట్లా చేయగలుగుతా, ఐ నో అబౌట్ మై సెల్ఫ్ కాబట్టి ఐ డోంట్ కాంప్రమైజ్. అందుకే ఐమ్ వెరీ పర్టికులర్ ఆఫ్ బ్రింగింగ్ బ్రాండ్స్. If you can afford me, take me. If you can't afford me, go to people whoever you can afford. That's it. Yeah, because ante kada. I can't go down and you expect me to go down. And main thing ikkada is close community valla. Everyone knows everyone. Everyone knows everyone, and like I told you, they don't want to respect. చేస్తే చేయని, లేదంటే లేదు. కాదు, నువ్వు నన్ను అసలు ఇంట్రొడ్యూస్ కూడా చేయలేదు జనాలకి.
నీకు ఇంట్రడక్షన్ ఇవ్వాలా? నా ఇంక ఇంట్రడక్షన్ తెలియదా జనాలకి నేను ఎవరో? మీట్ మిస్ డింపుల్. వెల్కమ్ టు మైక్ ఆన్ విత్ మామా. Mic on with Mama. I don't even know the name of the podcast. Even I never use. I start and then last end కార్లో చెప్తా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ మైక్ ఆన్ విత్ మామా అని చెప్తా యాక్చువల్గా. ఇప్పుడు చెప్తలేను ఇంకోటి. లెట్స్ టాక్ అబౌట్ relationships, pursuing relationships. In general, talk about how you pursue a relationship, or what is that red flag, green flag. Do you believe in all these red flags in men, green flags in men? I do. So do you handpick? Do you handpick based on red flags? అంటే మనుషులు ఎంత లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నీ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా దేర్ ఇస్ ఓన్లీ అట్రాక్షన్ ఎట్ ఫస్ట్ సైట్. నువ్వు ఎన్ని రకాలుగా చేసినా as soon as you look at a person you don't fall in love. It's a characteristics, it's a personality that you fall in love. That attracts you. అంతే. ఫస్ట్ నువ్వు ఫిజికల్గా అట్రాక్ట్ అయినా కూడా వన్స్ యూ గెట్ క్లోజర్, దగ్గరకు పోయి మాట్లాడి ఆ మనిషి మాట్లాడే విధానం యుల్ గెట్. ఫస్ట్ రెడ్ ఫ్లాగ్ ఫర్ మీ ఈజ్ డిస్రెస్పెక్ట్. ఇఫ్ యూ కెనాట్ జెంటిల్ మ్యాన్, ఐఎమ్ లైక్ యూ హ్యావ్ టు బీ అ జెంటిల్ మ్యాన్. you'll have to know how to respect. No excuses. Respect విషయంలో అంటే నాకు ఇజ్జత్ ఇస్తా కానీ నా ముందు వేరే వాళ్ళ గురించి వేరే అమ్మాయిని గలీజ్గా మాట్లాడతా అంటే దట్ ఈస్ బికాస్ ఐ నో అంటే నా వెనకాల కూడా నువ్వు అదే మాట్లాడతావు. విచ్ ఇస్ అరే అంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతారు జనాలు నాకు అర్థం కాదు. ఈ టేబుల్కి వచ్చి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఆ టేబుల్కి వెళ్ళి వాళ్ళతో నా గురించి మాట్లాడవని నేను ఎందుకు అనుకుంటాను. అంటే ఈ గాసిప్స్ ఎంటర్టైన్ చేసే వాళ్ళకి కూడా ఆ మాత్రం ఉండాలి కామన్ సెన్స్. బట్ హౌ యూ women see soft man ante because I really want to glorify, I really want not glorify, normalize, because being soft is not weakness. It is not. No, basically you should take advantage being a soft man, because to develop the soft man quality is, for me it took me a while, because I know how I grew up, how adamant I was over the period of time. But how do you feel after getting into your soft zone? I feel very blessed because I feel very sorted now. Cheppalante because life gets easier, I guess. Yeah, very very easy, very very easy. Asal I don't carry anything. I'll be like, if I'm staying here, I'll just stay here. When was the last time you cried? Daddy, recently my dad passed away. Oh, I'm so that sorry. was the last time. When was that? December. Oh. No, November, December. Yeah. Time. That was the. That was not when my. And I'm. That was a crazy scene, Amo. I get emotional if I talk about that. Okay. Huge story. Okay. I'm so sorry for bringing that up. That appudu ayindi, and then I used to cry whenever I talk to my mom in different. Ma amma దగ్గర ఏడుస్తా ఎక్కువ. అవునా? Yeah. I cry a lot. అంటే I cry a lot అంటే. Which is rare, no? Yeah, నేను మా అమ్మకి ఫోన్ చేసి అసలు చాలాసార్లు ఏడ్చా. Which is rare. I don't know if you know, but it is rare. నేను because అంటే ఇంకోటి మా మమ్మీ పైన కొంచెం గట్టి మాట్లాడినా మళ్ళీ నేను ఏడుస్తా. So I regret a lot if I talk rude with my mom. I regret a lot. I don't know why. That's the worst regret of life. Serious గా నేను ఒక్కసారి నాకు గుర్తుంది, హైదరాబాద్లో మై మమ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ ఇన్ ద బస్ స్టాప్. నేను నా వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుని ఆఫీస్ నుంచి మా మమ్మీని పిక్ చేసుకుని విలేజ్ ఊరికి వెళ్ళాలి ఇద్దరం. షీఈస్ వెయిటింగ్ ఇన్ ద బస్ స్టాప్. తను నాకు కాల్ చేసిందా లేకపోతే ఇంకొక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో పని చెప్తే ఐ స్క్రీమ్ ఇన్ ద కార్ అన్నమాట గట్టిగా. అసలు అది ఎంత ఫీల్ అయినానో అసలు నేనైతే ఎన్ని డేస్ నాకు అది ఉండేనో అసలు, బికాస్ ఐఎమ్ వెరీ వెరీ సెన్సిటివ్ టు మా మామ్. అంటే నాకు ఎట్లా అంటే ఐఎమ్ వెరీ మామ్స్. I think we all are like that with our moms. వే టూ సెన్సిటివ్ అయిపోతుంది తెలుసా, అసలు అది చెప్పుకోవడానికి కూడా ఎట్లా చెప్పలేము. ఇట్స్ సో హెవీ సడన్గా. And I carry a lot. So, and I'm always into, and నాకు అది అంటారు కదా, mom's kid. I'm that kind of guy. I like men who are mom's kids. చాలా మంది అమ్మాయిలు they see it as a red flag. ఈయన అమ్మ వెనకాల బట్ అమ్మతోనే మంచిగా లేనోడు, అమ్మనే కేర్ చేయనోడు నిన్ను ఎట్లా తీసుకుంటాడు అనుకుంటున్నాను. నాకు true. నన్ను అంటారు అప్పుడు, ఈవెన్ women used to tell me that you're way too much mom's kid. No, it's okay. I am that. I'm always అంటే నాకు because my mom was never
pushing me to do, and she's never encouraged me to do what I want, but she was always emotionally there. Yeah. Good, bad, ugly. She knows she don't like what I do, but she's still there. Oh, sweet. So No? that- Yeah, because- I get it. Because I spoke, because I get I got invited for as a TEDx speaker last year. Oh, nice. In a Malaradi University. So when I spoke, so it was one of the great moments for me as well, speaking in front of 1,400 students and telling my story and live being an international student in Australia and then building Melbourne Mama. దాని గురించి they invited me to talk. So మా మమ్మీకి చెప్పిన నేను అదే విషయం చెప్తే మా మమ్మీ ఐ స్పోక్ దిస్ ఆన్ స్టేజ్ మొత్తం అట్లా లాఫ్టర్ స్టేజ్ అంతా. I told my mom that I got invited for TEDx and all my team members, everyone, like, oh my god, I'm celebrating. All my friends are super happy. You know what my mom said? మా అత్తమ్మ కొడుకు బిడ్డ పుట్టిందిరా, నేను అడుగు పోతున్నా. సార్ ప్రయారిటీస్ అయ్యా అది తర్వాత పెట్టుకోనికుండా మా అత్తమ్మ కొడుకు బిడ్డ పడితే విజయవాడలో ఎక్కడ మా మమ్ ట్రావెల్ దేర్ ఇన్స్టెడ్ ఆఫ్ మై టెడెక్స్ priorities. So when I spoke about this on the TEDx stage, oh my god, laughter and అట్లా ఉంటుంది. Cute. So how do you see relationships, these red flags or green flags in men, or ఇక్కడికి వచ్చిన తర్వాత relationships will get so conditional because of visa issues. So many things ఉంటాయి కదా. You got affected by such things? I didn't get affected by such things for sure because I have good people in my life. But I think రిలేషన్షిప్స్కి నేను ఇక్కడ చుట్టుపక్కల అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే, కలిసి ఇక్కడికి వచ్చారు అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ యుల్ స్టిక్ టుగెదర్ బికాస్ యూ సీ సో మచ్. అసలు ఒకరి స్ట్రగల్ ఇంకొకరు చాలా దగ్గర నుంచి విట్నెస్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ఒక ఆటోమేటిక్ రెస్పెక్ట్ ఉంటుంది. Because you are seeing people are changing, evolving. Have you seen lot of breakups who came together? నేనైతే చూడలేదు ఎక్కువ. They stick together. Yeah, I've seen people who were here and ఒకరిక్కడ long distance. Yeah, it didn't work. I've seen a lot of those cases. ఇక్కడికి వచ్చిన తర్వాత people who came together and all, they are mostly getting married and true. అది నేను అబ్జర్వ్ చేశాను. That is one thing I've noticed. This second thing I've noticed, people who came together, suddenly the women experiencing the hell lot of liberty here, and seeing the bigger side of it, and suddenly oh yeah, I have seen that too. ఈ వ్యక్తి తక్కువ కనిపిస్తాడు, చిన్నగా కనిపిస్తాడు. I've seen that over the period of time. And then one more thing I've heard from my friends, when we are atla manje sitting lo ఉన్నప్పుడు, marrying to an influencer is scary. And I agreed and disagreed on those points. Yeah. Marrying to a influencer is so scary because first of all, 100,000, 200,000, sorry, number of XYZ followers unnaru. She's getting all the attention, all the love, all the comments, everything from so many people, overwhelming, pouring every day. So, ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, సిచ్యువేషన్షిప్, రిలేషన్షిప్, ఎనీథింగ్, దట్ పర్టిక్యులర్ గాయ్ ఇప్పుడు ఏం చూపిస్తా అది దాటుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, the pressure, I don't want, for example, as a guy, I don't like to get generalized with the kind of love I'm showing. Of course. With adi chala, it's the biggest insult kada. Ela untadi. I feel scary. For example, they're getting everything. For example, okappudu, for example, RGV says that జయసుధా గారిది ఒక సీన్ చూడడానికి థియేటర్కి వెళ్ళాడు, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ వే ఆఫ్ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఒకప్పుడు. ఇట్స్ నాట్ దట్ నౌ. వై ది రిలేషన్షిప్ బికమ్ సో ఫ్రెజైల్? బికాస్ యూ గాట్ ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ నౌ. ఇంతకుముందు యూ యూజ్డ్ టు సీక్ ఫ్రమ్ ద వన్ గై, వన్ డైరెక్షనల్. ఇట్స్ వెరీ, ఇట్స్ జస్ట్ వన్ డెసిషన్ అవే. అలా ఉంటుంది. ఏం కావాలన్నా ఒక్క డెసిషన్ అవే. సో దీస్ ఇన్ఫ్లుయెన్సెస్ will deal with lot of comments. They'll get someone will comment, you're hot, you love you look great. They'll talk about your body, they'll cover your body parts, they'll body shame you, they'll talk about everything. And the guy who's accepted her need to go through the every bloody comment. And they know how men pursue that. Behind the scenes also. Yeah. And on screen they know how
they say. Because being a man, you know what happens in men, how they see it. I think I feel it's so scary. yeah. Like literally, ఇట్లా shiver I అయినా మేము totally conversation agree with you. చేసేటప్పుడు. Me being on the other side also, I totally agree with you. That needs a lot of understanding. Yeah. Chala understanding, chala maturity. You should, I think you will understand it if you follow the journey. If you know from A to B. ఫ్రమ్ ఏ టు బి మీకు స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ జర్నీ తెలిస్తే ఇట్ గెట్స్ ఈజియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్. మధ్యలో వస్తే కష్టం అవుతుంది, ఎందుకంటే మధ్యలో ఆల్రెడీ నీకు ఒక ప్రీ కన్సెప్ట్ నోషన్తో వస్తుంది, సో కష్టం అవుతుంది. When you know, see, ఇంకోటి ఏం తెలుసా, if you are a niche driven creator, for example, you are talking about education, if you are fashion, if you are talking about lifestyle, అనుకోవచ్చు. You see few women got fame just by dancing for random or just by cleavage or anything. కచాబదం Could be anything. వాళ్ళకి they don't know how to tackle the fame, attention, అంత attention ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. See, a lot of women get exploited, especially influencers, because they don't know how to handle the fame. ఈ షార్ట్ టైం వచ్చిన డబ్బులు, షార్ట్ టైం వచ్చిన ఫేమ్ ని లైఫ్ అనుకొని తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఇఫ్ నాట్ గెటింగ్ సేమ్ అట్రాక్షన్ దిల్ గెట్ ఇన్ డిప్రెషన్. అవును, ఇట్ డెఫినెట్లీ అఫెక్ట్స్. సో ఆ డిప్రెషన్ అంతా వాడు బాయ్ ఫ్రెండ్ గారు వాడు ఎందుకు భరించాలి ఇదంతా? వాడికి ఏం అవసరం ఇదంతా? అంటే పీపుల్ షుడ్ హ్యావ్ ద ఇనఫ్ మెచ్యూరిటీ టు డ్రా ద లైన్. ఆ లైన్ తెలియాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. It's getting so sensitive. I'll tell you something I have learned from my experience. It's not just with the comparing followers and boyfriend కాకుండా ex boyfriend present boyfriend కి కూడా చాలా కంపారిజన్ చేసుకొని వాడు అంత ప్రేమిస్తుండే, వాడు అంత చేస్తుండే, నాకు నువ్వేంటి ఏంటి ఇది చేయట్లేదు అది చేయట్లేదు. You will have to understand. It took me a lot of time for me to understand that every person's love language is different. You will have to understand that. వాడికి ఎలా వచ్చా వాడు అలా ప్రేమిస్తున్నాడు. Obviously, see, అంటే మనకు కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సి నాకు ఇలా చేస్తేనే ఐఎమ్ ఫీలింగ్ లవ్డ్, విచ్ ఇస్ ఫెయిర్ ఇనఫ్ అగైన్, విచ్ యూ కెన్ కన్వే నాకు. బట్ యూ కెనాట్ కంపేర్. కంపేర్ చేసినా అంటే ఆ కంపేరిజేషన్ దగ్గర ఆడికి మండిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు చెప్పేది కూడా వినడాడు. దట్ థింగ్ ఐ రియలైజ్, మెన్కి ఇఫ్ యూ వాంట్ సంథింగ్ ఫ్రమ్ మెన్ యుల్ హ్యావ్ టు లెర్న్ టు కమ్యూనికేట్ వెల్ విత్ దెమ్. వాళ్ళకి ఎలా చెప్తే ఎగ్జాక్ట్లీ ఆస్క్ ఇన్ ఎ రైట్ వే. మళ్ళీ నేనేం అబ్జర్వ్ చేసినానంటే, ఫర్ ఎగ్జాంపుల్, if my man is getting me flowers, ఒకసారి I know every woman loves to get flowers. He gets me flowers. First time తెచ్చినప్పుడు if I keep on appreciating, if I tell him how much I loved it, he will definitely make sure to do it again. Instead, ఆడ తెస్తుండే నువ్వు తేట్లే, ఆడ చేస్తుండే నువ్వు తేట్లే, ఎందుకు? అదే కదా. So yeah. So and XYZ point of time lo you people felt that you're each other hooked or you bonded and all, you started evolving in different perspective and you're not letting this guy this is my path. And ante why he should be vulnerable at a point? That could be a vice versa. Nemanna a guy could be an influencer and a girl ochina if kuda she could be a grown up in a very submissive. Iddar influencers aithe iddar nadinchukuntu untaru, అది different story. Those internet couple. Yeah. There's a different you know what? ఇదో మూవీలో ఉంటుంది అనుకుంటా కదా, ఏదో కాంట్రాక్ట్ మీద రిలేషన్షిప్లు ఉంటారు. ఐ సీన్ అ మూవీ ఆర్ సిరీస్ ఆర్ వాట్ ఎవర్. సో బేసికలీ అమ్మాయి అండ్ అబ్బాయి వాళ్ళిద్దరు కాంట్రాక్ట్, లిటరలీ పేపర్ అగ్రిమెంట్. ఫర్ 6 months we will both act as boyfriend girlfriend. Okay. And create content. I think people actually do it. True. Maybe who knows. అదే అప్పుడు we felt like this sounds scary, man. ఎందుకంటే it is like comparison. For example, if you see in some film they'll show you, right, it's very adult fight to talk on camera, but that happens in real life. The comparison factor, the attention she is getting, నువ్వు ఏ లెవెల్లో ప్రేమ చూపిస్తే పొర్లుతే సెన్సిబిలిటీస్ ని అర్థం చేసుకుంటే సో ఫ్రెజైల్. The influencer should have the enough maturity to expect, to draw the line. And also his or her partner should also know that is real life, this is real life stuff. Exactly. చాలా అండర్స్టాండింగ్ ఉంటే తప్ప ఆ రిలేషన్షిప్ నిలబడదు. అవును, it's so true. And that understanding will be better if they have seen the journey from the beginning. True. మధ్యలో వస్తే అది డొల్లా. Cool. We'll do one. Actually, we should do one more chapter after this. Once we release this, then we can part 2 చేయాలి ప్రాపర్ గా. Actually, I had absolutely no clue what we were about to do. This guy didn't tell me anything. Thursday randomగా కలిసినాం, ఫ్రైడే మెసేజ్ చేసిండు, సాటర్డే టైం చెప్పిండు, సండే వచ్చినాం.
ఐ హ్యాడ్ నో క్లూ అబౌట్ దిస్ పాడ్కాస్ట్. అందుకే అన్న కూడా నేను కంటెంట్ ఇస్తానో లేదో కూడా నాకు తెలియదు. No, but we had a very good discussion. I actually love conversation. I love deep conversations also. I love to talk to people నేను టీవీ యాంకర్ లా అడుగుతా అనుకున్నా క్వశ్చన్ లేదు. లేదు Cool. We'll wrap it up. Done? Yeah, done. Thank you. Chalo.